శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనిషికి విశ్వభావన, దానిపై ప్రేమ ఎందుకు కలగడం లేదు? ఆ ప్రేరణ లోపించుటకు గల కారణములు ఏమిటి? ఈ విషయమై నిత్యము నాలో కన్ఫ్యూజన్గా అర్థం కాకుండా ఉన్నది, వివరించగలరు? అదండి వారి ప్రశ్న. అంటే ఇది ఆలోచిస్తే మనందరికీ కూడా ఉండొచ్చు. ప్రతి మనిషిలోనూ ఎవరైనా కొంచెం ఆధ్యాత్మిక విషయాలు, భక్తి విషయాలు, అంటే దైవీపరమైన విషయాలని, ఒక విశ్వప్రేమ, విశ్వభావన, లేదా ఏదైనా పరులను ప్రేమించటం, భక్తిలో ఇదంతా చెబుతారుగా, అంత సమానత్వ భావన, దైవీపరమైన విషయాలలో వచ్చేటువంటి ముందు మాటలు అసలు ఇవే, సమానత్వం, ప్రేమ, ఇవన్నీ. అటువంటి విశ్వభావన అసలు ఎందుకు కలగటం లేదు? అంటే భావన కలగాలి కదా అని. అంటే ఎవరికో కలగటం లేదని కాదు, మనకే కలగట్లా. ఆ విశ్వభావన కలగకపోవడానికి, మొత్తం విశ్వమంతా దానిపై ప్రేమ అనే భావన కలగకపోవడానికి అసలు కారణం ఏంటి? ఎందుకు ఆ ప్రేరణ ఎందుకు కలగట్లేదు? నిజమే, ఇది మనం ఆలోచించి చూసుకోవాలి. ఎందుకనంటే మొత్తం ఆధ్యాత్మికత, దైవీపరమైన విషయాలు, మహాత్ములుగా పూజిస్తున్నటువంటి, దైవ పురుషులుగా పూజిస్తున్నటువంటి అనేక మంది ఈ ప్రేమను పనిచేసినట్టుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళ చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. అలా విశ్వప్రేమని ధారపోసేసినట్టుగా, ప్రేమను అందరికీ పంచినట్టుగా మనం వాళ్ళని ప్రేమమూర్తులుగా భావించుకుంటూ ఉంటాం. ఈ ప్రేమ అనేది అంటే ఇతరులను ప్రేమించడం, స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ కాదు, మొత్తం విశ్వప్రేమ. ఆ ప్రేమని ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో చాలా అద్భుతంగా, గొప్పగా చెప్పుకుంటాం. ఈ పదం అసలు అక్కడ శాశ్వతమైన పదంగా ఉంటది. కానీ పరిశీలిస్తే వారు అడిగింది కరెక్ట్. అసలు ఈ ప్రేమ భావన ఎందుకు పుడతలేదు? విశ్వభావన ఎందుకు రావట్లే? విశ్వం మొత్తం ఏకమన్న విశ్వభావన అసలు లోపల ఎందుకు కలగట్లా? పరిమిత భావనే ఎందుకు కలుగుతుంది? ప్రేమ భావన ఎందుకు పుడతల్లా? ఇది పరిశీలించుకోవాలి ముందు. ఎందుకంటే ఎవరో చెప్పినంత మాత్రాన విశ్వభావన పుట్టదు, అది నాలోంచి పుడుతుంది. ఎవరో మన ప్రేరేపించేశారనుకోండి, పోనీ ఆ కాసేపు ఏదన్నా మాటలు వెంటన్నంతసేపు విశ్వభావన అనిపించవచ్చు, అందరినీ ప్రేమించేద్దాం అనిపించవచ్చు. ఆ మాటలు వెంటన్న కాసేపు, ఆ ఉపన్యాసం కాసేపు, ఆ గ్రంథం చదివిన కాసేపు, లేదా ఆ దైవలీలలో, ఆ మహిమలో విన్న కాసేపు, ఏదో ఆ మహాపురుషులు ఎలా చేశారు, అలా చేశారన్న కాసేపు, అది ఒక తాత్కాలికమైనటువంటి భావన. అంటే ఈ తాత్కాలిక భావన ఎలా అంటే, ఏదైనా మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో లీనమైపోతాం. తాత్కాలికంగా ఆ సినిమా మనని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అంటే ఎంత ఇన్స్పైర్ చేస్తుంది అంటే, అది సినిమా అని తెలిసి, టికెట్ కొనుక్కొని వెళ్ళామని తెలిసి, అక్కడ నవ్వు వస్తే నవ్వుతాం, ఏడుపు వస్తే ఏడుస్తాం, అక్కడ రౌద్రంగా కోపంగా ఉంటే కోపం మనలో కలుగుతుంది. అక్కడ ఏ భావాలు కలుగుతున్నాయో వాటన్నింటికీ మన శరీరం స్పందిస్తూ ఉంటుంది. స్పందిస్తుంది కనుకనే సినిమాకి వెళ్తున్నాం, అసలు లేకపోతే వెళ్ళం మనం. కానీ ఆ స్పందన నిజం కాదని, అది మొత్తం అసత్యమని, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక అసత్యాన్ని మనం సరదాగా ఆనందించడం కోసం తయారు చేసుకోబడినటువంటి సినిమా అదని, దానికి మనం డబ్బులు చెల్లించి వెళ్ళి కూర్చుంటున్నాం అనే విషయం మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినా కూడా దాన్ని ఆనందిస్తానే ఉన్నాం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా అసలు సినిమాకున్న ఆదరణ దేనికి లేదు. ఆ సినిమా ఆదరణ టీవీలో అయింది, తర్వాత మన చేతిలో సెల్ ఫోన్ అయింది, సేమ్ అదే ఆదరణ అనేక రకాలుగా సోషల్ మీడియాని చూసుకోవటం అయిందంతే. అది కానీ దానికి మూలం అంతరంగ ఆనందం, ఒక కల్పనని ఆనందించటం, నిజంగా దాన్ని ఆనందించటం. ఇలా నిజంగా దాన్నే మనం తెలిసి కూడా ఆనందిస్తున్నాం. అంటే ఏంటి? ఒక పరిమిత భావన ఎలా ఉందంటే, అది సత్యమైన అసత్యమైన, నాకు అది అసత్యమని తెలిసినా కూడా ఆనందాన్ని నేను స్వీకరించాలి అని నాకు ఉంది. దాని మీద ఆధారపడి అసత్యానందాలను ఆనందించుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి, మనం సినిమాలు అసత్యాలు. అసత్యాలు అంటే ఏంటి? అవి లేవు, ఊరికనే యాక్ట్ చేశారు. అవి తప్పా రైటా నేను అసలు చెప్పట్లా, జస్ట్ మానసిక ఉల్లాస ఆనందాలు అంతే. అంటే పంచేంద్రియాలకి ఏదో ఒక స్టఫ్ దొరికింది, ఒక మ్యాటర్ దొరికింది, ఒక సబ్జెక్ట్ దొరికింది, అవి ఆనందిస్తున్నాయి.
మళ్ళీ ఆనందంలో పని అందరూ సంతోషకరమైన సినిమాలు, సంతోషకరమైనటువంటి టీవీ సీరియల్స్, సంతోషకరమైన వార్తలు, సంతోషకరమైన సోషల్ మీడియాలే ఉంటారా అంటే అసలు సంతోషకరం కంటే అందులో దుఃఖకరం, బాధాకరం, హర్రరు, భయము ఎక్కువ ఉంటాయి. అన్ని ఇష్టపడుతున్నారు. దెయ్యాల సినిమాలు చూస్తారు, భూతాల సినిమాలు చూస్తారు, భయపడిపోతారు. మళ్ళీ అవన్నీ మానసికమైన లోకంలో, అది అసత్యమని తెలిసి చూసిన సినిమాని కూడా మానసిక లోకంలో నిజంగా భావించుకొని ఇంట్లో రాత్రి కరెంటు పోతే, కట్టె నూగితే, కిటికీ పక్క నుంచి పిల్లి మ్యావు అనుకుంటా చీకట్లో వెళ్ళిపోతే, చెట్లు ఊగుతుంటే రకరకాల భయభ్రాంతులకు లోనై మానసికమైనటువంటి అనేక రోగాలు తెచ్చుకుంటున్నారు. మొత్తం మనిషికి వచ్చేటువంటి మానసిక రోగాలన్నింటికి కల్పన, సృజనాత్మకత అంటే అసత్యపు భావనలు కల్పించుకోవటం, నమ్మటమే మానసిక వ్యాధులకు కారణం. సత్యంలో అసలు వ్యాధి రాదు, అంత కల్పనే. కానీ కల్పనని తెలిసి కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ చూడకుండా ఉండలేము. మీకు ఈ ఉపన్యాసం చదువుతున్నా, నేను ఖాళీ సమయం అంతా సెల్ ఫోన్తో ఎప్పటికప్పుడు గడుపుతూనే ఉంటా. నేను చూస్తూనే ఉంటా దాన్ని. అంటే అది అసత్యం అని తెలిసి నేను టీవీలో సినిమాలు చూస్తూనే ఉంటా. అంటే నేను చూడకపోతే మీకు చెప్పలేనండి. నేను ఆకాశం నుంచి ఊడిపడిన ఉల్కన కాదు. అలాంటి ఉత్తమ పురుషులు పుట్టగానే పువ్వు పరిమళించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. వాళ్ళే మహాత్ములు అంటున్నారేమో, గురువులు, మహాత్ములు, పెద్ద పెద్ద పేరులతో పిలుస్తుంది అంతా వాళ్ళనేనేమో నాకు తెలియదు. కానీ నేనైతే అతి సామాన్యుడిని, మీలాంటి సామాన్య మనిషిని, మీలో ఒకడిని. నాకంటే మీ అందరూ చాలా ఉత్తములు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అసలు సెల్ ఫోన్లు చూడని వాళ్ళు ఉండొచ్చు, వాడిన వాళ్ళు ఉండొచ్చు, సినిమాలు చూడని వాళ్ళు ఉండొచ్చు. నేను ఊరికనే ఈ చవటం వ్యాపకంగా పెట్టుకున్నాను తప్ప నేను సెల్ ఫోన్ చూస్తాను, అందులో తిరగేస్తా ఉంటాను. ఎందుకంటే సెల్ ఫోన్లో మాట్లాడటానికి నాకు మా అబ్బాయి, మా అమ్మాయి ఎక్కడో దూరంగా ఉన్నారు. నాకు విడిగా ఎవరితోనూ లేదు. జీవితకాలం మౌనం పెట్టుకు ఇంట్లో కూర్చున్నా. కాలక్షేపానికి టీవీ చూస్తాను, సినిమాలు పెట్టుకుంటాను. చాలా సీరియల్స్లో చెప్పాను. చాలా సహజ వ్యక్తిని నేను. పొద్దున్నే లేగానే ఏదో కాఫీ ఇస్తారు, మామూలుగానే తాగుతాను, కాలకృత్యాలు తీర్చుకుంటాను. ఏదో ఇలా తోస్తే ఏదన్నా ఎవరన్నా సోదరుడు ప్రశ్న అడిగినా, ఏదన్నా చెప్పాలనిపించినప్పుడు కొంచెం మనసు బాగుండి, శరీరం బాగుండి, చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుంటే ఒక శీర్షిక ఏదన్నా చెబుతాను. ఇలా కాసేపు మీతో పంచుకుంటాను అంతే. నేను చాలా సామాన్య మనిషి. అందుకని అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఎప్పుడైనా అసామాన్యత అది గొప్పదే, అది అతను ఒక మహాత్ముడు, ఆయన ఒక పెద్ద దైవీ సంపద కలిగినటువంటి మహాత్మురాలు, వీళ్ళంతా పెద్ద పెద్ద గురువులు, మహాత్ములని మీరు ఆకాశంలో పెడితే మీరు పెట్టడంలో తప్పులేదేమో కానీ మీరు ఎప్పటికీ చేరలేని అంశంగా దాన్ని మీరే మలుచుకుంటున్నారు. ఎప్పటికీ మీరు దాన్ని పొందలేని అంశంగా మలుచుకుంటున్నారు. అది పొందలేని అంశం అయిపోయింది. కాదు, ఈ సృష్టిలో పొందలేని అంశమే లేదు. అందుకే ఇక్కడ విశ్వభావన కలగకపోవడానికి కారణం ఏంటి అంటే, నేను అల్పుణ్ణి, నేను అల్పురాలిని, నాకంటే ప్రత్యేకమైంది ఏదో ఒకటి బ్రహ్మ పదార్థం ఉంది. ఇక్కడ ఏదో ఒక గొప్ప పదార్థం ఉంది, ఒక శక్తి ఉంది. దానికి దేవుడని, దేవతని ఎవరి మతాల ప్రకారం వాళ్ళు విధానాలు పెట్టుకున్నాం. ఎంత విధానాలు పెట్టామంటే ఎప్పటికీ దాన్ని ప్రార్థించటం, అర్చించటం, ఆరాధించటం, కోరుకోవటం, రక్షించమంటం, ఒక మాటలో చెప్పాలంటే అడుక్కోవటం తప్ప దాన్ని నేను చేరగలను, అది నాకు తెలుసు, అది నాకు తెలిసిన శక్తే, అది నాకు అర్థమైన శక్తి, అది నాకు అందుబాటులో ఉన్న శక్తి, అది నాతో ఉన్న శక్తి, అది నాలో ఉన్న శక్తి అని ఎప్పటికీ భావించాం. అది విశ్వభావన కలక్కపోవడానికి మూల కారణం అది. నువ్వు ఏదైతే ఇక్కడ మంచిది, కొన్ని పదాలు ఉన్నాయి, మంచిది, గొప్పది, పవిత్రమైనది, స్వచ్ఛమైనది, తేటతెల్లమైనది, నిర్మలమైనది, నిశ్చలమైనది, ఇలా కొన్ని పవిత్రమైనటువంటి అంటే మంచికి సంబంధించిన పదాలు ఏమున్నాయో వాటన్నింటినీ ఆకాశంలో పెట్టేసాం, ఒక రూపం తయారు చేసి వాటికి ప్రార్థనాలయాలు కట్టేశాం. ఆ ప్రార్థనాలయాల్లో మనకు నచ్చిన రూపాలు పెట్టేసుకున్నాం. అలాంటి రూపాలు కోటాను కోట్లు మానవాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు తయారు చేసేసుకున్నారు. ప్రాబ్లం లేదు, మంచిదే. కానీ ఇక్కడ ఏమైంది అంటే, ఇప్పుడు ప్రార్థనాలయం నీ ఇల్లు కాదు, మనందరి ఇళ్ళు సాధారణమైనవి. మనందరి ఇళ్ళు సాధారణమైనవి, కానీ ప్రార్థనాలయం పరమ పవిత్రమైంది. అంటే ఒక పరమ పవిత్రతను నీకు భిన్నంగా సృష్టించావు. నీ దగ్గర ఇప్పుడు ఆ పవిత్రత లేదు. కానీ ప్రార్థనాలయం నువ్వు కట్టింది, నువ్వు ఇల్లు ఎక్కడ కట్టావో ఆ భూమి మీదే కట్టావు, అలాంటి భూమి మీద కట్టావు. ప్రార్థనాలయంలో నువ్వు వాడినటువంటి మొత్తం వస్తువులన్నీ నీ ఇంటికి ఏం వాడేవో అయ్యే వాడేవు. అక్కడ ప్రార్థనాలయంలో నువ్వు పెట్టుకున్నటువంటి మూర్తి ఏముందో
నేను దేన్ని కించపరచటలా, ఎందుకు విశ్వభావన రావటలేదో చెబుతున్నా. ఎందుకు రాదో ఆ ప్రేరణ, ఎందుకు కలగదో, మీరు మంచి అనుకున్నదే మనకు చేసుకుంటున్న హాని. అయితే అది ఆ మార్గంలో రావాల్సిందే ఎవరైనా. మళ్ళీ హాని అంటే కుదరదు, ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో అవన్నీ అవసరమే. ప్రాథమిక స్థాయిలో అవన్నీ అవసరమే. కానీ సరైనటువంటి నిజమైనటువంటి మహాత్ములుంటే, నిజమైనటువంటి వాళ్ళు నీకు తగిలితే, నీ అదృష్టం బాగుంటే, నీకు నిజమైన గ్రంథం, నిజమైన గురువు, నిజమైన మహాత్ముడు, నిజమైన దేవుడు, నిజమైన జ్ఞానము తగిలితే, అది ప్రాథమిక స్థాయిని నిన్ను నడిపించడానికి ఏర్పాటు చేయబడిన మనుషులే ఏర్పాటు చేసిన మానవ వ్యవస్థ తప్ప అది దైవీతత్వము, దైవశక్తో, విశ్వశక్తో, ప్రకృతి శక్తో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాదు అని నీకు తెలుస్తుంది. మతాలన్నీ, మార్గాలన్నీ, విధానాలన్నీ, పద్ధతులన్నీ, దేవుళ్ళందరూ, మొత్తం ప్రార్థనాలయాలన్నీ మనుషులు నిర్మించుకున్నవే. ఇది నీకే తెలుసు ఆ విషయం, ప్రతి మనిషికి తెలుసు ఆ విషయం. కానీ నువ్వు ఒక సినిమాని, నేనంటే మనుషులే తయారు చేసిన సినిమాని నా ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక అసత్యాన్ని కేవలం నా కాలక్షేపం కోసం, ఒక అసత్యాన్ని సత్యంగా భావించి సినిమా రూపంలో కానీ, టీవీ రూపంలో కానీ, ఫోన్ రూపంలో కానీ, వార్తాపత్రికల రూపంలో కానీ, ఏ రూపంలో అయినా ఒక అసత్యాన్ని, నవల్స్ ఉంటాయి, ఒక అసత్యాన్ని, ఒక కల్పనని, ఒక సృజనాత్మకతని కాలక్షేపానికి వింటూ ఆనందిస్తూ డబ్బులు ఇచ్చి, మరి అంటే ఎంత సత్యంగా తీసుకున్నాం చూడండి, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం నవల్స్. చదవద్దనే తప్పు రేట్ అని నేను చెప్పట్లేదు, అసలు భావనకి మీకు విశ్లేషణ చెబుతున్నా అంతే, జస్ట్ భావనకి. అందుకే మీరు ఎవరైనా నిజమైనటువంటి మహాత్ములు, అవధూతలు, ఇటువంటి వాళ్ళని చూస్తే అసలు మనం చేసిన పనులు వాళ్ళు ఏం చేయరు, నెలకొండ కూర్చుంటారు అంతే. అంటే నువ్వు డబ్బులు ఇచ్చి ఒక నవల్ని, అంటే ఒక సృష్టించబడిన నవల్ని, ఒక కథ కాలక్షేపానికి నవరసాలు పెట్టేసి, మర్డర్లు పెట్టేసి, హర్రర్లు పెట్టేసి, 4 లవ్ సాంగ్లు పెట్టేసి, 4 జ్యూట్లు పెట్టేసి, అంటే మనిషి జీవితంలో ఎంత క్రూయాలిటీ ఉంటుందో, ఎంత మంచిదనం ఉంటుందో, ఎంత ఇష్టం ఉంటుందో, ఎంత అయిష్టం ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో అన్నింటినీ కలగపలగం. అంతేగా సినిమా అన్న, పుస్తకం అన్న, సీరియల్ అన్న, వీటన్నిటినీ పెట్టేసి అది కల్పనని మనుషులే సృష్టించి మనుషులే యాక్ట్ చేస్తే దాన్ని డబ్బులు పెట్టి నిజంగా చూస్తున్నాం కల్పనని తెలుసుకోడా, కానీ నిజంగా అనుభవిస్తున్నాం కల్పనని తెలుసుకోడా. ఎందుకు అనుభవిస్తున్నాం చూడండి, ఆ భావాలకు లోనవుతాం, నవ్వుతే నవ్వుతాం, ఏడుస్తే ఏడుస్తాం. మహా గొప్పగా తీయబడిన సినిమాలు అయితే అసలు ప్రజల మీద ముద్రింపబడిపోయి ఉంటాయి చాలా కాలం పాటు హృదయంలో. ఆ భావాలని మనసు స్వీకరిస్తూ ఉంటుంది, కానీ అది కల్పనని తెలుసు. అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కేవలం డబ్బుల కోసం యాక్ట్ చేశారు. అసలు ఆ సినిమా తీసిన వాళ్ళు డబ్బుల కోసం తీశారు. అది మొత్తం ఒక వ్యాపారం. కనీసం నీ ఎంటర్టైన్మెంట్ కూడా కాదు, నీ ఎంటర్టైన్మెంట్ వ్యాపారం వాళ్ళకే, నీకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి వ్యాపారం, వాళ్ళకి బతుకు తెరువు, వాళ్ళకి లాభము అనే విషయం తెలిసి కూడా మనం వెళ్తానే ఉంటాం. మనకు నిజంగా ఫోన్ అవసరం ఉండదు, అయినా ఫోన్ కొనుక్కుంటాం. అది చూడాల్సిన అవసరం ఉండదు, అయినా చూస్తూనే ఉంటాం. టీవీ చూడాల్సిన పని లేదైనా చూస్తూనే ఉంటాం. అసలు అనవసరపు మాటలు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు, అయినా మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకని అంటే నేను కల్పనని ఇష్టపడుతున్నాను. సేమ్ అలాగే మీరు ఇదే మాదిరి ఈ అనవసరపు మాటలు, పనికిరాని మాటలు, ఊరికనే ఫోన్లు చేసి చెప్పుకునే కబుర్లు, ఎందుకని కాలక్షేపము అంటే కాలాన్ని క్షేపం చేస్తున్నాం, చంపేస్తున్నాం. కాలక్షయం అది, అంటే కాలం గడవట్లా నాకు. అది నాకు ఆనందకరంగా ఏదో ఉల్లాసంగా గడవటం కోసం ఒక అసత్యాన్నే నేనే నిర్మించుకున్నా. మీరు అలా గమనిస్తే మనం కట్టుకునే బట్టల నుంచి, మనం తినే తిండి నుంచి, మన అవసరతల్లో మీరు గమనిస్తే అవసరం నుంచి లగ్జరీకి వెళ్ళిన అన్నీ కూడా ఆ లగ్జరీలే మనకు దుఃఖమైన. అవసరాలు అసలు దుఃఖం అవ్వ. మహాత్ములందరూ అవసరాలకు జీవిస్తారు, అందుకే దుఃఖం ఉండదు. వాళ్ళు మహాత్ములని పిలిచాం. వాళ్ళు మహాత్ములు కాదు, సత్యంలో సత్యంగా జీవిస్తున్నటువంటి సామాన్యులు. మహాత్ములని ఎందుకన్నా తెలుసా, వాళ్ళు సామాన్యులు, నిజంగా ఏముంది ఉన్నదన్నట్టుగా జీవించారు సత్యంలో. కానీ మహాత్ములని ఎందుకన్నామంటే మనం అసత్యంలో అసత్యం అని తెలిసి అసత్యాన్ని నమ్ముతూ అసత్యంలోనే ఉండాలని కోరుకుంటున్నాం. చాలా చిత్రమైన విషయం. సినిమా అసత్యమని తెలుసు, టీవీ అసత్యమని తెలుసు, సెల్ ఫోన్లో మనం తిరగేసేయన్నీ అసత్యమని తెలుసు, యూట్యూబ్లో వచ్చేయన్నీ అసత్యాలని తెలుసు. ఒకడు టమాటానే దాని ఉపయోగాలు ఎన్ని తినండి అంటాడు, దానికి ఎందుకు ఇంకోయనంటే టమాటా తింటే ప్రమాదాలు ఎన్నని తినబాకండి అంటాడు. ప్రతి విషయానికి ఇలా అనేక రకాల మంచులు చెడులు చెబుతూనే ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది, అందులో అసలు నిర్ధారణ లేదు. కానీ మనం అవన్నీ తిరగేసుకుంటూనే ఉంటాం. కుదిరితే మనం కూడా చూద్దామని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇదే ఇప్పుడు నేను మీకు ఉపన్యాసాలు చెబుతున్నట్టు నాబోటి వాళ్ళందరూ
కానీ ఇలా పరిశీలించుకుంటే అర్థమవుతుంది, ఎప్పుడైతే నువ్వు ఉన్నదున్నట్టుగా అవసరానికి జీవించావో. ఇప్పుడు అవసరానికి జీవించడం వల్ల మహాత్ములు అన్నామండి, ఏం లేదు. మనం దేవుళ్ళు అన్నా మహాత్ములు అన్నా జస్ట్ అవసరానికి జీవించారు అంతే. అవసరం అంటే ఏంటో తెలుసా? ఏదుంటే అది తిన్నారు, ఏదుంటే అది కట్టుకున్నారు. అసలు కట్టుకోకుండా లేరు, తినకుండా లేరు, వాటికి ప్రయత్నించకుండాను లేరు. ఇదే కావాలి అని పరుగులు పెట్టలేదు. ఇదే కావాలని పరుగులు పెడితే అవసరం కోరిక అయింది. కోరిక అవసరానికి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే, ఒకలాగానే కనపడతాయి. ఇదే కావాలి అని నువ్వు కనీసం వనరు ఎక్కడి నుంచి మొదలవుతావు? నువ్వు కాలకృత్యాలు తీర్చుకోవడం కాడి నుంచి నాకు బాత్రూమ్ ఎలా ఉండాలి, టాయిలెట్ ఎలా ఉండాలి, ఇలా ఉండకపోతే అబ్బబ్బు నేను ఉండలేను అనే పాయింట్ నుంచి నువ్వు ఎక్కడ మొదలవుతావో. అంటే మెలకు రాగం చేసేది అదేగా మనం. ఇక అక్కడి నుంచి నీ కాలకృత్యాలు, నీ శరీరం, నీ బ్రషింగ్, నీ స్నానపానాదులు, అడుగును ఉపయోగించేటువంటి సబ్బులు, సోపులు, తుళ్ళు అన్ని వస్తువులే కదండి. లెగిస్తే అన్ని కావలసినవిగా, అన్నిటికీ డబ్బేగా అవసరం. ఇక్కడ అవసరాలు కోరికలైన చోట ఎక్కడుందో, అవసరం కోరికగా మారిన ప్రతి చోట నువ్వు అసత్యంలోకి వెళ్ళిపోయావు, కల్పనలోకి వెళ్ళిపోయావు, సృజనాత్మకతలోకి వెళ్ళిపోయావు, ఇంకా ఊహించుకోవటం మొదలెట్టు. అందుకని ముందు మన జీవితంలో అవసరాలు ఏంటి, మన అవసరం దాటి కల్పనలోకి ఎక్కడికి వెళ్ళా ఎవరికాళ్ళు కనిపెట్టాలి. అది మనం కాదు, అది మనం కాదు. అంటే ఒకవేళ దీన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఒక కుర్రోడు పుట్టాడు, పుట్టుకతో, ఒక బిడ్డ, ఆడపిల్ల మగ బిడ్డ పుట్టుకతోనే వాళ్ళ ఇంట్లో ₹1,00,00,000 మంచం మీద పడుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు అసలు పసిబిడ్డ నుంచి. బంగారపు టాయిలెట్లో వాళ్ళు 2కి 1కి వెళ్తున్నారు, బంగారపు టాయిలెట్లో. అది అవసరమో కోరిక అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అలా పెరిగేసి అలాగే జీవిస్తున్నారు అనుకోండి, అవి కోరికలేని మనం అనుకోకూడదు. వాళ్ళకి పుట్టుకతోనే సహజ స్థితి ఉంది, అది సహజం వాళ్ళకి, అది సహజం అంతే. అది కంటిన్యూ అవుద్దా, అది పోద్దా, అది ఉంటుందా విషయం నేను చెప్పటం అసలు తర్వాత స్థితి. అది సహజము అంటే ఏంటంటే, నేను పుట్టి పెరిగిన వాతావరణంలో నాకు ఎక్కడ ఏది అలవాటు అయిందో అది సహజం, ముందు అది తెలుసుకోండి. అందుకని మళ్ళీ ఇప్పుడు సహజత్వాన్ని కాదని ఆ బంగారం బాత్రూమ్ వదిలేసి, బెడ్రూమ్లు వదిలేసి నేను ఇల్లు రోడ్డు మీద పడుకుంటాను అంటే అప్పుడు మళ్ళీ ప్రయత్నించాలి వాళ్ళు. సహజత్వానికి భిన్నంగా ఇప్పుడు ఈ బెడ్రూమ్ని వదిలేసి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి, రోడ్డు మీద కటికి నేలపై ఫ్యాన్ లేకుండా, ఏసీ లేకుండా పడుకోవడానికి జస్ట్ ఆ ప్రయత్నం చేయడానికి వాళ్ళ జీవితకాలం ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. దాన్ని తపస్సు అనుకోబాకండి, కాల వృధా అది. ఎందుకంటే సృష్టిలో నీ పుట్టుకలోనే నీకు కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అదే నీ స్థానం అంతే. అది అక్కడ గుర్తించాల్సిన ప్రజ్ఞ. అది దీన్ని పక్క వాళ్ళని చూడకూడదు, ఇక ఎవరిదాళ్ళదే, ఎవరికాళ్ళు అంతే. అది సృష్టి మన అక్కడ దింపింది అంతే, ల్యాండ్ చేసింది అంతే. ఒక్కొక్క బస్సు ఎక్కినోడు ఒక చోట దిగుతాడు, ఒక్కో విమానం ఎక్కినోడు ఒక చోట దిగుతాడు, ఒక్కో ట్రైన్ ఎక్కినోడు ఒక చోట దిగుతాడు. మన ఇక్కడ దింపబడ్డాం, మన ప్రమేయంతో రాలేదు మనం. అందుకని అవసరం ఏంటి, కోరిక ఏంటి అనేది ఇంకోళ్ళతో పోల్చుకోవటం కాదు, నీ స్థితిలో అది అందుకే జ్ఞానం ఎప్పుడూ కూడా ఇంకొకడు నీకు బోధించలేడు, అందించలేడు. అది నీ భ్రమ అంతే. జ్ఞానము అంటే ఏంటో తెలుసా? స్వీయ అనుభవం అర్థం అవటం, నీలో పుడుతుంది అది. నీలో దాన్ని జ్ఞానాన్ని పుట్టించుకోవడం కోసం నువ్వు ఇంకొకటి ఎవడన్నా మాట్లాడుతుంటే వింటా ఉంటావు అంతే. ఆ నీలో ఏం పుట్టించలేడు, నువ్వే పుట్టించుకోవాలి. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక దీపం వెలుగుతుంది, ఆల్రెడీ ఒక దీపం జ్యోతి వెలుగుతుంది, ఇంకొక దీపాన్ని తీసుకొచ్చి ఆ వెలుగుతున్న జ్యోతికి అంటించుకోవచ్చు నువ్వు, అప్పుడు నీ దీపం వెలుగుద్ది అంతే. అలాంటిది ఆ దీపం నిన్నేం వెలిగించలా, నీ వెలుగు నీదే, నీ ఒత్తి నీదే, నీ దీపం నీదే, నీ నూనె నీదే, మొత్తం నీలోదంతా నీదే. కానీ అలా వెలుగుతుంది అని నీకు తెలిసింది, నేను కూడా వెలగొచ్చు అని. అది నువ్వే వెలగాలి జస్ట్ అంతే. అంత జ్ఞానం నీకు ఎవరు ఇవ్వలేరు, ఏదో చెబుతున్నారు కదా వీళ్ళు ఉత్తములు అనుకోబాకుండా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందంటే, అసలు మనుషులు మనం మహాత్ముల్ని ఎలా తయారు చేస్తున్నాము అనేది మనమే చేస్తున్నాం. అలా నేను మహాత్ములు ఎవరో తక్కువ అంటలేదు, నాకు మహాత్ములు చాలా ఇష్టం. మహాత్ములు పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళందరూ లేకపోతే, వాళ్ళు దీపాలలాగా వెలుగు చూపించి ఉండకపోతే నేను కూడా ఈ 4 ముక్కలు మాట్లాడలేను. కానీ మహాత్ములు అందరూ ఎవరంటే సామాన్యులు, సత్యంతో అవసరాల నిమిత్తం బతికిన వాళ్ళు. అవసరంగా ఎప్పుడైతే బతికామో, అవసరాన్ని లగ్జరీ చేసుకోకుండా ఎప్పుడున్నామో, లగ్జరీ అంటే చెబుతున్నా, అవసరం అంటే ఏంటి, ఆకలేసింది, తినదగిన పదార్థం, ప్రమాదం లేని పదార్థం ఏదైనా తింటాను.
అందులో ఒకవేళ నాకు ఇష్టమైంది ఉంటే ఆనందిస్తాను, ఇష్టం లేనిది లేకపోయినా ఇష్టం లేదు అనేదే లేదు. నాకు ఇష్టమైంది ఏంటంటే రుచికి బాగుంది అనిపించింది, ఆనందంగా తింటాను. రుచికి బాగోలేదని అనిపించదు అసలు నాకు, నేను లగ్జరీకి వెళ్ళినప్పుడు అది తింటాను, మామూలుగా తినొచ్చు అంతే, సింపుల్ అంతే, తింటూ వెళ్ళిపోతాను. అంటే దీనికి మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. అంటే మహాత్ముల జీవనంలోంచి ఒక ఉదాహరణ తెలియాలి మనకి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, ఇది ఎలా ఉంటుంది అని. కంచి కామకోటి పీఠాధిపతి, నడిచే దేవుడని పిలువబడేటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. ఆయన్నే నడిచే దేవుడు అని పిలిచారు. వారికి నిత్యము పీఠంలో వారికి భోజనం వండి పెడతారు. వారు ఉప్పులు కారాలు పులుపులు ఏమీ లేకుండా చప్పగా తింటారు అంతే. ఉప్పులు కారాలు పులుపులు మనలాగా షడ్రుచులతో తినరు ఆయన. అలా తినరు అనేది ఎందుకు అంటే పీఠం ఏమన్నా రూల్స్ పెట్టుకున్నారేమో మనకు తెలియదు. మళ్ళీ మీరు మహాత్ముల్ని అనుకరించబాకండి, మహాత్ముల్ని ఎప్పుడూ కూడా డూప్లికేట్ చేయొద్దు, అవి దాని అంతటా జరుగుతాయి. ఆ పీఠానికి సంబంధించినటువంటి ఆ పీఠ నిర్మాతలైనటువంటి మహనీయులు ఏర్పరిచిన విధానం ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. కాకపోతే అలా తింటారు ఆయన, లేదా వారే చెప్పారు ఇవన్నీ నాకు వద్దని, చప్పగా తింటారు అంతే, కమ్మగా తింటారు. అంటే ఏంటి, ఉన్నదన్నట్టుగా వండుతారు. ఇప్పుడు ఓ పప్పు ఉంది, దాంట్లో తోటకూర వేస్తారనుకోండి, ఆ పప్పు తోటకూర ఉడకబెట్టేసి కూరలాగా చేస్తారు. మనం ఏం చేస్తాం, కొంచెం ఉప్పు వేసుకుంటాం, కొంచెం కారం వేసుకుంటాం, కొంచెం పులుపు వేసుకుంటాం, కొంచెం తాలింపు వేసుకుంటాం, అవన్నీ రుచికరంగా చేసుకుంటాం. దేనికి, నాలుగు కోసం. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను చెప్పాను కదా, ఇప్పుడు మాట్లాడితే మీలో పైత్యం ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఆయనలా ఉందాం, ఎందుకంటే ఈ రుచికరమైనది లగ్జరీ, అది మనకి సహజమని మీరు భావించుకుంటారు. కాదు, ఇప్పుడు మనం చిన్ననాటి నుంచి పెరుగుతూ మన తల్లిదండ్రులు మనకి ఏది అలవాటు చేశారో అది సహజం. మనం ఉప్పు కారాలతో తింటున్నాం, అది మనకు సహజం. తర్వాత నీకేదన్నా ఆరోగ్యాలు అనారోగ్యాలు, నీ శరీరాన్ని రక్షించుకోవడానికి నువ్వు కావాలని ప్రయత్నించుకొని నువ్వు చేసుకునేది అది నీ పర్సనల్. మహాత్ములను చూసి అలా చేయకూడదు, మన సహజత్వం అది. సహజత్వం అనేది నువ్వు పుట్టక ముందే నిర్ణయించబడింది, నువ్వు అక్కడ పుట్టేశావు, ఆ ఇంటి వాతావరణం నీకు సహజత్వం, అక్కడ ఉన్న వనరులు వసతులు నీకు సహజత్వం. ఆ సహజత్వంలో నువ్వు సాగిపోవాలి. మళ్ళీ సహజత్వం అంటే ఏంటి, మా నాన్న దొంగ, మా అమ్మ అంతకంటే దొంగ, మా నాన్న తాగుబోతు, మా అమ్మ రకరకాల అబద్ధాలు ఆడుతుంది, మోసాలు చేస్తుంది, మా అన్నదమ్ములందరూ ఇలాగే ఉంటారు, అది నాకు సహజత్వం కలగాల, నేను అలాగే ఉంటాను అనకూడదు. సహజత్వము అని నేను చెబుతుంది నీ ఆర్థిక పరిస్థితులు. అక్కడ నీకు ఒకవేళ అవన్నీ అలవాటు అయితే నువ్వు మార్చుకోవాలి. అందుకే జ్ఞానం. జ్ఞానం కూడా ఏంటి, ఎవరో నీకు అందించలేరు. ఇలా ఒక దీపం వెలుగుతుంది, అలా వెలుగుతుంటే ఒక దీపం వెలుగు నీకు కనపడుతుంది. ఆ దీపం తనకు తాను వెలుగుతుంది, నీకోసం వెలగట్లేదు అసలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చెబుతున్నా అనుకోండి, నా కోసం నేను చెబుతున్నా, నీకోసం అసలు నేను చెప్పట్లేదు, మీరు ఎవరో నాకు తెలియదు. అలాగే ప్రపంచంలో ఏ మహాత్ముడు వచ్చి జీవించి వెళ్ళిపోయినా తన కోసం తాను వచ్చి జీవించి వెళ్ళిపోయాడు. కాదు మనమే మూగిపోయి నా కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, మన కోసం వచ్చాడని చెప్పుకుంటున్నాం. ఆయన చెప్పాడు, ఎవరి పేరన్నా చెప్పి మీకోసం వచ్చానని చెప్పాడు, అడగండి. మీకోసమని ఒక సమూహాన్ని ఉద్దేశించి చెప్పుంటాడు అంతే, ఏదన్నా ఈ మంచి మాటలు చెప్పి. ఎవరి కోసం ఎవరు రాలా, ఈవెన్ దేవుడైనా సరే తన పని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన జీవించినప్పుడు జీవన విధానాన్ని చూడవయ్యా అని చెప్పారు మనకి, అలా జీవించాలి అని చెప్పారు అంతే. నీకోసం నా కోసం ఎవరు రాలా అసలు, ఎవరి కోసం వాళ్ళు వస్తారు, మనం ఎవరి కోసం వచ్చాం, మన పని ఏంటో మనం దింపింది సృష్టి ఎక్కడ వచ్చాం అంతే. అలాగే వాళ్ళ పని ఏంటో దిగారు, వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఎవరి కార్యం వాళ్ళు చేసుకెళ్లారు. ప్రత్యేకంగా నీ కోసం నా కోసం ఉద్దేశించబడి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ముందు అది గుర్తించు. అయితే వాళ్ళ విధానాలు పద్ధతులు, ఒక దీపం వెలుగుతుంది, దాని నుంచి వెలుగు వస్తుంది, ఆ దీపం నుంచి వెలుగు వస్తుంది, అప్పుడు నీకు కనపడుతుంది కదా దీపం వెలిగితే వెలుగు వస్తుందని. కాబట్టి నువ్వు దీపం వెలగొచ్చు, నీలో కెపాసిటీ ఉందని నీకు తెలుస్తుంది అంతే. జ్ఞానం ఆ గ్రంథాలు అందించేదంతే, మతాలు అందించేదంతే, దేవుళ్ళు అందించేదంతే, గురువులు అందించేదంతే. అందుకే ప్రపంచంలో అజ్ఞానం తాండవం ఆడుతానే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ఎంత అందించినా నువ్వు అందించుకొని నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలిగా. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు నుంచి చీకటి నుంచి వెలుగు వైపు నడిపించు అన్నాడు. జ్యోతిర్గమయ అంటే జ్యోతి ఎక్కడుంది, నీలోనే ఉంది, నువ్వే కదా వెలిగించుకోవాలి. ఎవరు నడిపిస్తారు నిన్ను, నువ్వే నిన్ను నడిపించుకోవాలి. నువ్వు నడవకపోతే నిన్ను తోసి తీసుకెళ్లి వాళ్ళు ఎవరుంటారు ఇక్కడ. ఇక్కడ మీకు సహజత్వం అన్న దానికి చెబుతున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అలా ఉప్పు కారం పులుపులు మనలాగా షడ్రుచులు ఏమీ లేవు.
ఉన్నది అలా ఉడకేసి పెడతారంటే కమ్మగా చప్పగా. సరే, ఎవరో ఒకసారి తోటకూర తెచ్చి ఇచ్చారు ఆ వంట వండి ఆయనకి. స్వామివారికి ఇది వండి పెట్టండి అని. సహజంగా ఇటువంటి మహాత్ములకు ఏమున్నా పీఠాలకు వచ్చే డొనేషన్స్ మీదగా అన్ని జరిగేది. అలా ఏదో జరిగి ఉంటుంది, వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అభిమానంతో చేస్తారు కదా. ఆ మహనీయులు నుంచి ఏదో మంచి నేర్చుకుందాం అనేగా మనం వెళ్ళేది బ్రతికేది. కానీ వాళ్ళు నిజంగా మహనీయులని మనం ఎందుకంటున్నాం మళ్ళీ చెబుతున్నాం, వాళ్ళు సామాన్యులు, సత్యంలో ఉన్నట్టు బతికారు. మనం సత్యంలో బతక్క ఇదిగో సినిమాలని కల్పనలని మనం కల్పించుకున్న దాంట్లో అజ్ఞానంలో పూర్తిగా అజ్ఞానం అని తెలిసి అసత్యం అని తెలిసి దాన్ని ఆనందిస్తూ బతుకుతున్నాం. అసలు సత్యానికి రావట్లేం మనం. అందుకని సత్యంలో సామాన్యంగా సహజంగా బతికే వాళ్ళ మహాత్ములను చేసేసాం, మన సామాన్యులని చెప్పుకుంటున్నాం, మన మనుషులని చెప్పుకుంటున్నాం. అసలు మన మనుషులం కాదు, భ్రమలో జీవిస్తున్నటువంటి భ్రమజీవులం. కనీస మనుషులం కూడా కాదు. ఎందుకంటే మనకు సినిమాలు ఇష్టం, షికారులు ఇష్టం, లగ్జరీలు ఇష్టం. అవసరంలో సత్యంలో జీవిస్తున్న సామాన్యులు వాళ్ళని మనుషుల్ని చేసి ఆకాశంలో పెట్టాం. కాదు, మనం అలా జీవించాలంతే, సామాన్యతలో జీవించాలంతే. సామాన్యతే అసామాన్యత అదే దైవత్వం. మొత్తం సృష్టి అంతా ఉన్నది సామాన్యతే. ఆ విషయం అర్థమైతే విశ్వభావన అదే వచ్చేస్తుంది అంతరంగంలో. ఆ విషయం అర్థమైతే ప్రేమ అనేది అదే కలుగుతుంది. ప్రేమ అనేది ప్రత్యేకమైంది కాదు. ప్రేమ అనేది ఒక అంతరంగ తత్వం, అంతా ఒకటే అని తెలిసినప్పుడు అని అనిపించేటువంటి ఒక సహజ తత్వం. ప్రత్యేకంగా వెళ్ళి ప్రేమించి కౌగులించేసుకొని పువ్వులు ఇద్దాం, చాక్లెట్లు ఇద్దాం, బిస్కెట్లు ఇద్దాం అని అనిపించదు. అంతా బాగుండాలి అనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు మహాత్ములు. అసలు లోకా సమస్త అన్నప్పుడు తెలుసు ఎవరికన్నా లోకాలన్నీ కాదు, ఎన్ని లోకాలు ఉంటే అన్ని బాగుండాలి అంతే. నాకు తెలిసేది ఏంటి? అదొక విశ్వభావన, అదొక విశ్వప్రేమ. సర్వే జన సుఖినో భవంతు. ఎంతమంది జనాలు ఉన్నారు, ఎక్కడున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఇవన్నీ తెలుసు ఎవరికన్నా కాదు. అదొక విశ్వభావన. అందులో ఏమి ఉండదు, అందులో ఏ ప్రత్యేకత ఉండదు. అదొక విశ్వప్రేమ. అందరూ బాగుండాలి. ఎందుకని? అంతా ఒకటే అని సామాన్యత నీకు అర్థమైనప్పుడు. నువ్వు దాన్ని అసామాన్యం చేసినప్పుడు నీకు ఎప్పటికీ భావన రాదు. అందుకని నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇంకా అయితే నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప, నా గురువు గొప్ప, మాదే గొప్ప, మేమే బాగుండాలి, వాళ్ళందరినీ ఇందులోకి లాగేద్దాం. ఇప్పుడు మతాలన్నీ ఏం చెప్తాయో తెలుసా? ఏ మతానికి ఆ మతం, ఏ మార్గానికి ఆ మార్గం. మీరు వెళ్ళి వినండి, యూట్యూబ్లో ఎన్నో పెడుతున్నారు అన్ని మతాలు. పక్క మతం వాళ్ళందరినీ మన దాంట్లోకి లాగేయండి. ఎందుకనంటే వాళ్ళు తప్పుదోవలు వెళ్తున్నారు. అలా లాగేయటం తప్పు కాదు, వాళ్ళని సరైన మార్గంలోకి తెస్తున్నాం మనం. మన దేవుణ్ణి నమ్మటం వలన, మన గురువుని అనుసరించటం వలన, మన మాతాజీని అనుసరించటం వలన, మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని అనుసరించటం వలన అసత్య మార్గంలోకి పోతున్నటువంటి ప్రజలందరినీ సత్య మార్గంలోకి తెస్తున్నామని అన్ని మతాలు చెప్పుకుంటున్నాయి, అన్ని మార్గాలు చెప్పుకుంటున్నాయి. అందుకని ఎవరికాళ్ళు చేపల గేలాలు వల్ల పట్టుకు తిరుగుతున్నారు. అది తప్పో రైటో నాకు అనవసర విషయం, మీకు విశ్లేషించానంతే. అది అర్థమైతే మీకు విశ్వభావన, విశ్వప్రేమ వచ్చేస్తుంది. విశ్వభావన, విశ్వప్రేమ అనేది సర్వే జన సుఖినో భవంతు అంటే నీకు తెలుసు అసలు ఎంతమంది జనం ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు నీకు తెలుసు. నువ్వు ఎలా ప్రేమిస్తావు వాళ్ళని? ప్రాక్టికల్గా ఆలోచించని ప్రేమించడం కుదురుద్దా? కాదు. అది అనంతత్వం, ఒక సామాన్య స్థితే సర్వవ్యాపకంగా ఉంది. నాలాంటిదే సమస్తము, నేను నాకు ఎరుకైనట్టుగా, నాలో శక్తి నాకు ఎరుకైనట్టుగా నాలాంటిదే సమస్తము అన్న ఒక ఎరుక భావన కలిగినప్పుడు నన్ను నేను ఎలా సహజంగా ప్రేమించుకుంటాను. ఇప్పుడు ఒక ముళ్ళు ఉంది, నేను నడుచుకుంటూ వెళ్ళి కాలు వేసేయనుగా. ముళ్ళు మీద కాలు వేయకపోవటం ప్రేమ కాదు, అమ్మో నన్ను నేను ప్రేమించుకోవటము కాదు. అది జీవితంలో ఒక భాగం, రక్షణ వ్యవస్థ. అది అలా నేను బతకడానికి తింటాను, బతకడానికి కట్టుకుంటాను. ఇదంతా ఒక రక్షణ వ్యవస్థ. అంటే ఏంటి? నన్ను నేను ప్రేమించుకోవటం కాదు, అది సహజంగా జీవించటం అంతే. అదొక జీవితం, జీవిస్తున్నానంతే. అలాంటి ఒక సహజ భావన కలుగుతుంది విశ్వభావన అంటే, అది విశ్వప్రేమ అంటే. అది నీకు తెలియనప్పుడు ఎలా కలుగుతుంది? దానికి ప్రేరణ ఎందుకు కలగట్లేదు అంటే, అసలు ప్రేరణ కలగనివ్వట్లేదు. మనం అన్ని ఆకాశంలో పెట్టాంగా. చొక్కల్లో చంద్రుళ్ళు, మహాత్ములు, దేవుళ్ళు, గురువులు, అనంత శక్తివంతులు, వాళ్ళకి రకరకాల పేర్లు, వాళ్ళు చేసేటువంటి సామాన్యులు కాదు మహిమలు, మాయలు, సిద్ధులు, శక్తిపాతాలు, అబ్బబ్బో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయి. నువ్వు అసలు దేనికి పనికిరానివాడుగా. నువ్వు వెళ్ళి సినిమాలు చూసుకో, టీవీలు చూసుకో, అజ్ఞానంలో తిరుగు, కోరికలతో తిరుగు, వ్యసనాలతో తిరుగు. నిన్ను నువ్వు అల్పుడుగా, సామాన్యుడిగా, పనికిరానుడిగా, ఒక అసత్యాన్ని సత్యంగా నమ్మి భావించే ఒక భ్రమాత్మక జీవిగా బతికేసి వాళ్ళందరినీ ఆకాశంలో పెట్టు.
అప్పుడు నీకు అసలు ఏమర్థం అవుద్ది? విశ్వభావన ఎందుకు వస్తుంది? దానికి ప్రేరణ ఎందుకు కలుగుద్ది? ఇంకా నా పట్ల నాకు ఆత్మన్యూనతా భావం కలుగుద్ది, అభద్రతా భావం కలుగుద్ది, నా మీద నాకు విసుగు కలుగుద్ది, నా మీద నాకు చిరాకు కలుగుద్ది, నాకు బోరు కొడుతుంది. రకరకాల నెగిటివ్ గుణాలన్నీ మనకు ఎందుకే వచ్చినాయి? డిప్రెషన్లు, ఒత్తిళ్లు, స్ట్రెస్లు. ఎందుకో తెలుసా? సత్యంలో నేను లేను. అసత్యంలోనే ఉండి అసత్యాన్ని ఆనందిస్తూ అసత్యంగా జీవిస్తూ దాన్ని సత్యంగా అనుకోవాలని నేను అనుకుంటున్నానన్న విషయం నాకే తెలుసు కనుక నాలో పుట్టిన అనేక వ్యతిరేక భావాలు నన్ను ఇక్కడే నరకంలో పడేసి నరకంలో తిప్పుతున్నాయి భూమి మీదే. అవి నాకు తెలిసి నేను అనుభవిస్తున్న అసత్య భావాలు. సత్యంగా భావించుకోవాలనుకుంటున్నా, భ్రమ నాకు బాగుంది, ఆ భ్రమలోనే ఉండాలనుకుంటున్నా. అంటే దీన్ని పోల్చారు మహాత్ములు, శ్లేష్మములో ఏగవలే అని. శ్లేష్మము అంటే పూర్వం దగ్గు వచ్చినప్పుడు పెద్ద పెద్దలు ముసలోళ్ళు ఎవరైనా సరే ఒక కళ్ళిలా దోస్తారు. అలా ఊసినప్పుడు దాని మీద ఈగలు వాళ్తా ఉంటాయి. వాలిన ఈగ ఆ శ్లేష్మంలో ఇరుక్కుపోద్ది, ఎందుకంటే జిగురుగా ఉండి ఇంకా దాన్ని వదలదు. అది అదేం పాపం ఏదో తిందామని వాలింది దాని మీద, అంతే. ఇంకా ఆ ఈగ బతుకంతే, ఆ శ్లేష్మంలో ఇరుక్కుపోయింది. ఇంకా అక్కడ సావటమే తప్ప బయటకు రాదు. అది ఇంకా అక్కడ సావటమే. అలాగే దీపపు కాంతిని చూసి రాత్రిపూట పురుగులు మండుతున్న దీపాలను చూసి, వెలుగుతున్న దీపాలను చూసి పురుగులు అక్కడ ఏదో వెలుగుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ వెలుగులో పడతా ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి, కాలు చచ్చిపోతా ఉంటాయి. మీరు ఇప్పుడు కూడా చూడండి, బయట మన ఇళ్ల బయట మనం ట్యూబ్ లైట్లు, మామూలు లైట్లు వేస్తే ఎన్నో పురుగులు పడిపోయి కింద రాలిపోయి చచ్చిపోయి ఉంటాయి. ఎందుకో తెలుసా? దాని చుట్టూ తిరిగి 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 అక్కడ ఏదో ఉందనుకుంటే ఏమీ లేదు, ఒట్టు వెలుగది. దాన్ని ఏవి భ్రమిస్తాయి. భ్రమించి తిరిగి 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 అంటుకుంటే వేడికి చచ్చిపోతాయి, లేదా తిరిగి తిరిగి అలిసి చచ్చిపోతాయి. ఆ కింద ఎన్నో పడి ఉంటాయి చూడండి, కరెంట్ స్తంభాల కింద, మన ఇంటి ఇళ్ల ముందు ఎన్నో వందల వేల లక్షల కోట్లు చచ్చిపోయి ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక భ్రమ. మనం కూడా అలాగే ఒక భ్రమలో కల్పించుకొని అజ్ఞానంలో, అంటే అది అసత్యమని తెలిసి, అజ్ఞానం అంటే ఏంటో తెలిసి నీకు తెలిసే చేస్తున్నావు నువ్వు. అది తెలుసుకోవాల్సింది. అది తెలిసి అందులోనే కావాలని ఉంటున్నాను నేను. ఇంకా నిన్నెవడు రక్షిస్తాడు? నీకు బోధ ఎలా పనిచేస్తుంది? నువ్వే కావాలని అక్కడ కూర్చొని దాన్ని ఆనందిస్తున్నప్పుడు అసలు నిన్ను బయటకు ఎవడ తేగలడో నువ్వు కదా బయటకు రావాలి. అలా బయటకు వచ్చేసి ఎవరన్నా సహజంగా బతుకుతుంటే అన్న దేవుళ్ళని, మహాత్ముల్ని, గురువుల్ని, మహనీయుల్ని చేసి ఆకాశంలో పెట్టాం. ఎందుకని అంటే మేము ఇందులోంచి రాము, మీరు మళ్ళీ సామాన్యులు అయితే మేము పనికిరాని అధమాధములు అయిపోతాం, అందుకని మమ్మల్ని మేము సామాన్యులు, సామాన్య మానవులుగా చెప్పుకుంటాం, మిమ్మల్ని ఆకాశంలో పెట్టి మహాత్ములు చేస్తాం, ఎప్పటికీ మేము మిమ్మల్ని చేరలేని స్థితిలో మిమ్మల్ని పెడతామని మనమే తయారు చేసుకున్నాం. అందుకని విశ్వభావన పుట్టదు, అందుకని దానికి ప్రేరణ పుట్టదు. కల్పనలు అలవాటైనోడికి ప్రేరణ ఎలా పడుతుంది? విశ్వభావన ఎలా పడుతుంది? ఇక్కడ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి మాట్లాడుకుంటున్నాం, సహజత్వం చెప్పడానికి చెప్పాను. అందులో మళ్ళీ మీరు వెళ్ళిపోయి ఇప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేస్తారేమని మళ్ళీ ఈ సోదంతా చెప్పాను. ఎవరో అనుకరించకండి, మీకు ఏది సహజమో అలా జీవించండి. మీ ఆరోగ్య అనారోగ్యాలను బట్టి మీ జీవితాల్లో అవసరమైన వస్తువులు అంటే మీరు తినే పదార్థాలు మార్చుకోండి, అది మీకు సంబంధించింది. కానీ ఇక్కడ విషయం వేరు. ఒకళ్ళు తోటకూర తెచ్చిచ్చారు, ఇచ్చినప్పుడు తోటకూర పప్పు వండారు, స్వామివారికి భోజనంలో పెట్టారు. ఆయన ఎప్పుడు తిన్నట్టే తింటూ వంటతన్ని తినేసి వెళ్ళిపోతూ, ఆయన ఎప్పుడు సహజంగా తినేసి మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అంత రుచి ప్రాధాన్యతగా జీవించాల. వద్దనుకున్నారంటే ఏంటి? రుచులు వద్దనుకున్నారు. అసలు కారము, పులుపు, ఉప్పు అవి లేవుగా, కమ్మగా చప్పగా తింటారు అంతే. అంటే అలా ఉన్నట్టు వండుకు తింటున్నారు అంతే. అందుకని ఆయన వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. కానీ తోటకూర పప్పు వండినప్పుడు ఆయన బాగుంది అని చెప్పి వెళ్ళారు. ఏంటి? ఈ పదార్థం బాగుంది అని చెప్పారు వంట ఆయనతో. ఇంకా ఆయన మహానుభావుడు, ఒక పీఠాధిపతి, పైగా నడిచే దేవుడు. ఆయన ఎంతో అద్భుతమైన మూర్తి, ఎంతో నిరాడంబరంగా బతికారు. ఆయన చాలా సింపుల్గా చేస్తే ఆయన అందరూ ఒక మాట బాగుందని ఇదేనేమో, ఈ ఒక్క మాటనేమో అసలు ఆయన బాగుందని ఆయన కోరుకున్నది ఏమి లేదు. అందుకే నడిచే దేవుడు అన్నారు ఆయన. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, అయ్యో స్వామివారికి ఇది ఇష్టం అన్నమాట, ఇది బాగుందన్నమాట అని మనకు ప్రేమ ఉన్నప్పుడు మనం ఎవరి మీదైనా అలాగే చూపిస్తాం ప్రేమని. ఆ వంటతను తోటకూర తెచ్చిన వాళ్లతో చెప్పి రోజు తోటకూర తెప్పించి వరుసగా 4 రోజులు తోటకూర పప్పు వండి పెట్టాడు. సహజంగా మనం చేస్తాం, అందులో తప్పుకోలేదు. ఎందుకని స్వామివారి మీద ఉన్న గౌరవం, స్వామివారి మీద ఉన్న అభిమానం, స్వామివారి మీద ఉన్న ప్రేమ. అసలు అతను చేసిన తప్పే కాదు.
ఎన్ని రోజులు తింటున్నారు? వరుసగా 4 రోజులు వస్తే ఆయనకి అనుమానం వచ్చింది, ఇదే కూర వండుతున్నారు ఏంటని అడిగారు. ఆయన అడిగి కనుక్కోండి అన్నారు. కనుక్కోండి అంటే స్వామివారికి తోటకూర ఇష్టమని చెప్పి భక్తులతో ఆ తోటకూర తెచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్పి తెప్పిస్తున్నాడు వంటతను. వెంటనే స్వామివారు కంగు తిన్నారు. ఒక్క మాట బాగుందని మాట్లాడాను నేను, దానికోసం ఇప్పుడు నాకు తెమ్మని చెప్పి నాకు ఒక ప్రత్యేకత ఏర్పరిచి నా కోసం రోజు తోటకూర తెప్పించి, అసలు భక్తులు ఏమనుకుంటారు ఇప్పుడు? మహనీయులను చూసి ఆచరించడానికి కదా జీవితం, అందుకే ఆయన నడిచే దేవుడు అన్నారు. అంటే ఇప్పుడు నన్ను చూసి ఏం నేర్చుకుంటారు? నాకు కూడా కోరిక ఉంది, నేను కూడా ఇలా ఉన్నాను, ఇప్పుడు స్వామివారికి తోటకూర పట్టుకెళ్తున్నాను, స్వామివారికి తోటకూర తెస్తున్నా, ఆయనకి కోరుకుందని ప్రజలు పాపం అందులో ఇరుక్కుపోతారు. సహజత్వంలో కదా జీవించాలి అందరూ, కోరికల్లో లేకుండా అవసరాలకు కదా జీవించాలి. మరి నాలాంటి మహానుభావుడు అని పిలిచి వీళ్ళందరూ ఆరాధిస్తున్న ఒక పీఠాధిపతికి నాకే ఇలా అయితే వాళ్ళు నన్ను చూసి ఏమి నేర్చుకుంటారు? నేను వాళ్ళు నేర్చుకోవడానికి కదా జీవించాలి అని చెప్పి ఆయన ఎవరిని ఏమన్నా అసలు మరుసటి రోజు భోజనానికి రాలా. తనకు తానే శిక్ష వేసుకున్నారు ఆయన. కొన్ని రోజులు భోజనం మానేశారు. ఎన్ని రోజులు గుర్తులేదు, 4 రోజులు 5 రోజులు భోజనం మానేశారు ఆయన తినకుండా. ఎందుకనంటే ఇది ఎవరు తప్పు కాదు, పాపం నా మీద ప్రేమతో చేశాడు ఆయన. నేను బాగుందని చెప్పబట్టి కదా, అంటే నేను దాని రుచిని ఆస్వాదించబట్టి కదా, ఆస్వాదించడం నాది కదా తప్పు. రుచితో పనే ఉంది, బతకడానికి కదా తినేది. ఇది సహజత్వం. అలానే మీరు రుచులు మానేయకూడదు, అది మన సహజత్వం కాదు. అందులో అసలు మనకు ప్రమాదం ఏం లేదు. మనం ఎలా ఉన్నామో అక్కడ ఉండాలి. రుచులు మన ఇంట్లో సహజత్వం అలా వండుతారు, అంతకంటే ఎక్కువ రుచులకు వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకోబాక. నీకు సహజత్వం ఏదో అందులో వెళ్ళిపో. నీకు ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కింద పడుకో, ఏసీ ఉంటే ఏసీ కింద, నీ సహజత్వం ఏదో దాని కింద ఉండు. సహజత్వాన్ని కోరిక చేసుకోబాక. ఒకవేళ నీకు బంగారపు బాత్రూమ్ ఉంది, బంగారపు బాత్రూంలో స్నానం చేయడానికి బంగారపు టబ్బు ఉంది, పుట్టుకతో నీకు అది ఉండి అందులోనే ఉండు. దాన్ని వదిలేసి నువ్వేం చెట్టు కింద ఉండక్కర్లా. మళ్ళీ ఎందుకో చెబుతున్నా, ఎందుకు అంటే ఆ దాన్ని వదిలేసి చెట్టు కింద ఉండటానికి నువ్వు నేర్చుకోవడానికి నీ శరీరానికి 10 ఏళ్ళు పట్టుద్దో 20 ఏళ్ళు పట్టుద్దో, ఈ జన్మ సరిపోద్దో లేదు. ఎందుకు కాలం వృధా? అక్కడి నుంచి సహజత్వంలో నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. అది సహజత్వం అంటే. సహజత్వాన్ని తగ్గించుకోవాలన్నా మీకు శ్రమ అవుతుంది, సహజత్వాన్ని పెంచుకోవాలన్నా మీకు శ్రమ అవుతుంది. అందరూ పెంచుకుందామని ప్రయత్నిస్తున్నారు, అందుకని అసలు సత్యాన్ని తెలుసుకోకుండా కల్పనలో జీవిస్తున్నాం. సహజత్వాన్ని తగ్గించుకోవటానికి సాధన చేయాల్సి వస్తుంది, శరీరానికి మనసుకి అలవాటు చేయాల్సి వస్తుంది. అలవాటు చేయడానికి ఎన్ని సంవత్సరాలు వృధా అయిపోద్దో తెలీదు. సహజత్వాన్ని పెంచడానికి అలవాటు చేయాల్సి వస్తుంది, ప్రయత్నించాల్సి వస్తుంది, దానికోసం తపన పడాల్సి వస్తుంది. అసలు ఇది ఇంకా తగ్గించడానికంటే ఎక్కువ శ్రమ పడాలి, ఎందుకంటే ప్రయత్నించి సాధించుకోవాలిగా. కాబట్టి అది ఎప్పటికీ పూర్తి అవ్వదు. అందుకే మనుషులంతా అలాగే చనిపోతున్నారు, తీరని కోరికలతో చనిపోతున్నారు. నిరంతర కోరికలే, చచ్చే ముందు కూడా కోరిక ఉంది వాళ్ళకి, అడిగితే చెప్తారు. కాబట్టి ఎప్పుడూ నేను నా ధ్యాసలో సాగుతున్నప్పుడు, ఒక సహజత్వాన్ని నేను గమనించినప్పుడు, ఒక అసత్యాన్ని కల్పననే నేను సత్యంగా భావించుకుని జీవిస్తున్నప్పుడు నాకు అసలు విశ్వభావన ఎలా కలుగుతుంది? ఒకటి. 2, ఎలా జీవిస్తున్నామో సహజత్వాన్ని అసహజత్వంగా చేసుకొని, అంటే సినిమాలు, షికార్లు, బట్టలకి అన్నీ అలాగే చేసుకున్నాక మనం కట్టుకోవడానికి బట్టలు కావాలి. నీకేది సహజత్వం, నీ స్థితిలో ఏదో అది కొనుక్కొని కట్టుకో. 100 రూపాయలదా, 50 రూపాయలదా, 1000 రూపాయలదా, 1,00,000 రూపాయలదా, 1,00,00,000 రూపాయలదా, అది ఏదైనా నీ సహజత్వం ఏదో అది. నువ్వు అక్కడ ఉంచబడ్డావు అంతే, సింపుల్. అది నీ సహజత్వం. దాన్ని తగ్గించుకోవాలనుకున్నా శ్రమ పడాల్సి వస్తుంది, జీవితం కాలం వృధా అయిపోద్ది. దాన్ని పెంచుకోవాలనుకుంటే మొత్తం జీవితమే వృధా అయిపోద్ది. మొత్తం జీవితం కోరికలే దుఃఖములకు మూలం అని చెప్పారు బుద్ధ భగవానుడు. ఎవరికి చెప్పారు? ఆయన అనుభవం చెప్పారు అంతే. ఇప్పుడు ప్రత్యేకంగా మీ పేరు నా పేరు చెప్పారా? మీకు చెబుతున్నాను నేనని. మొత్తం ప్రపంచ మానవాళికి నేను ఒక మానవుడిగా ఇక్కడికి వచ్చి వెళ్ళాను, నా మానవుడిగా నేను పొందిన అనుభవాలు మీకు చెబుతున్నానని చెప్పారు అంతే. ఎవరి పేర్లు ఉద్దేశించి చెప్పలే ఆయన. ఏ మహాత్ముడు ఎవరి పేర్లు ఉద్దేశించి చెప్పలా. ప్రతి మహాత్ముడు భూమి మీద తన జీవితాన్ని సత్యంగా జీవించిన వాడు మహాత్ముడు, దేవుడుగా పిలువబడ్డాడు, ఆరాధింపబడ్డాడు. ఎందుకని? సత్య సహజ జీవితం అది. దాన్ని అనుసరించండి అని పెట్టారు మహాత్ములు అంతే. అలా ఉండండి మీరు అని, మీ స్థాయిలో మీరు సహజంగా ఉండండి అని. మళ్ళీ వాళ్ళ డ్రెస్సింగ్లు చేసుకొని, వాళ్ళ గెటప్లు వేసుకొని, వాళ్ళ ఉందామని ట్రై చేయకూడదు. అది మన సహజత్వం కాదు. అప్పుడు ఆ ట్రై చేయడానికి నీ కాలం వృధా అయిపోద్ది. అది ప్రాబ్లం ఇక్కడ. నీ సహజత్వాన్ని తగ్గించుకున్నా
నీ కాలం వృధా అవుతుంది. దానికి నేను నేర్చుకోవాలి, మనసుకి శరీరానికి నేర్పాలి. నీ సహజత్వాన్ని పెంచుకుంటూ వెళ్తున్నా నీ ఆయువు మొత్తం అయినా నువ్వు ఇక్కడ నీ కోరికలు పెరుగుతానే ఉంటాయి తప్ప పూర్తవు. అందుకని అందరం అలా చనిపోతున్నాం. సహజత్వం అలా ఉండదు. దానికి ఉదాహరణ మీకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భోజనం చెప్పాను. ఆయన ఊరికనే ఓ మాట అన్నారు, జీవితకాలం మొత్తం ఆయన ఉప్పు కారం పులుపులు లేకుండా కమ్మగానే తిన్నారు అంతే. అది ఆయన సహజత్వం. సహజత్వం అలా ఉంటుంది. ఏం పెట్టారనేదాంతా అసలు ఆయనకు పనే లేదు. ఏం కట్టుకుంటున్నాను అనేదంతా ఆయనకు పనే లేదు. అందుకని నడిచే దేవుడు అన్నారు. అంతకు ముందు వాళ్ళని ఎవరిని నడిచే దేవుడు అన్నారు లేదు, ఆ తర్వాత వాళ్ళని ఎవరిని నడిచే దేవుడు అనలేదు. అంటే తక్కువ వాళ్ళని కాదు, అంత ఎక్కువగా సహజత్వాన్ని ఆచరించి చూపించారు ఆయన. అలా ఎంతోమంది ఉంటారు సహజత్వాన్ని ఆచరించేవాళ్ళు. అలాగే ఒక మహానుభావుడు భిక్షకెళ్ళి భిక్ష తెచ్చుకునేవాడు. అందరూ భిక్ష వేసేవాళ్ళు. ఓ 3-4 ఏళ్లలో తనకు సరిపోను భిక్ష వచ్చిందో లేదో చూసుకునేవాడు. తెలుస్తుందిగా మనకు నేను ఎంత తింటాను, నాకు ఎంత వచ్చిందని ఒక లెక్క పెట్టుకునేవాడు ఆయన. అంతే. తనకు సరిపోను భిక్ష మొదటి ఇంట్లోనే వచ్చిందని ఆగిపోయాడు ఆయన. వెనక్కి వచ్చేవాడు. లేదు 2 ఇళ్ళు 3 ఇళ్ళు వెళ్ళేవాడు ఆయన. భిక్షాన్నంలో వాళ్ళు ఏ ఏ పదార్థాలు వేశారో, అన్నమో కూరలో పచ్చళ్ళలో పులుసులో తీసుకొచ్చి ఆయన మొత్తం అన్నిటినీ కలిపేసేవాడు ఆయన. అన్నిటినీ కలిపారేసేవాడు అంతే. ఒకళ్ళు పెరుగేస్తే పెరుగు కూడా కలిపేసేవాడు. ఆ కలిపేసిన అన్నాన్ని తినేవాడు. దానికి రుచి లేదు, పచ్చి లేదు, లేదా కలిపేస్తే ఏ రుచి ఉందో అది ఉందంతే. మీరు అలా కలుపుకు తినకూడదు, వాళ్ళని అనుసరించకూడదు, వాళ్ళని అనుకరించకూడదు. ఆయన అలా ఎందుకు తిన్నారో మీకు అది చెబుతున్నది. ఆయనకి సహజత్వం. ప్రతి భిక్షకుడు అలాగే తినాలి. ఎందుకని? వీళ్ళు పెట్టింది బాగుంది, ఈ కూర రుచి బాగుంది అనిపించింది అనుకో, రోజు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది, అలాంటిది తిందాం అనిపిస్తుంది. వీళ్ళు పెట్టింది రుచికరంగా లేదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, అబ్బాయి వీళ్ళది వద్దు అనిపిస్తుంది. మళ్ళీ కోరికలు మొదలైపోయినాయి. వీళ్ళు సరికాదు, వీళ్ళు సరే, వీళ్ళు ఇష్టము వీళ్ళ ఇష్టం అవుద్ది కొన్ని రోజులకి అది. అందుకని తమలో సహజ స్వభావాన్ని పాడు చేసుకోకుండా వాళ్ళు చేసుకున్న ఏర్పాటు అది. నేను భిక్షకుణ్ణి, నేనేం చేయట్లేదు, ఇంత యాచక వృత్తులు ఇంత తెచ్చుకొని తింటాను కాబట్టి అసలు నాకు ఆ రుచితో ప్రమేయం ఉంది. ఏ ఇళ్ళోళ్ళు ఏం వేశారు, ఏం వండారు, ఎలా వండారు, నాకెందుకు దాన్ని గొడవ, బతకడానికి కదా తినాలి నేను. అందుకని మొత్తం కలిపేసుకు తినేశారు. మొత్తం కలిపేసుకు తినేశారు. పోనీ అలా తిన్నారు కదా, మహానుభావుడికి రుచి తెలీదా అంటే అనేక సందర్భాలలో ఆయన దగ్గరికి వచ్చినటువంటి, ఆయన్ని దేవుడుగా గురువుగా మహాత్ముడుగా భావించుగా ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఆయనకి అనేక రకాలైనటువంటి కూరలు వండి పెడితే ఆయన తిని చాలా బాగుంది, నాకు ఇంకా చేసి పెట్టండి అని అడిగి ఆ భక్తుల్ని సంతృప్తి పరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు రుచి తెలుస్తుంది, రుచి ఎందుకు తెలియదు. కానీ రుచికి నేను బానిస కాదు అని చెప్పారు. రుచి నాకు తెలుస్తుంది, కానీ రుచి ఎప్పుడు నన్ను లొంగ తీసుకునేలా, నా సహజత్వానికి దెబ్బతినేలా నేను వెళ్ళా. నా సహజత్వం ఏంటంటే నేను బతకటం నా సహజత్వం. ఆ సహజత్వం బతకడం కోసం కట్టుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు శరీరాన్ని కప్పుకున్నారు, చలేస్తే దుప్పట్లు కప్పుకున్నారు, బాగా యాసకాలం వస్తే ఇసురుకున్నారు, అన్నీ చేశారు. మనల్ని అన్నీ చేశారు, కానీ పెంచుకోలే. అసహజత్వంలోకి వెళ్ళా, కల్పనల్లోకి వెళ్ళా, కోరికలు పెంచుకోలే. అది సహజ జీవితం అండి. మళ్ళీ ఈ సహజత్వానికి ప్రయత్నించక్కర్లేదని ప్రయత్నించకుండా ఎలా వస్తుంది? భిక్షాన్నమైనా ప్రయత్నించడమే, మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా ప్రయత్నించడమే. ప్రయత్నం లేకుండా కుదరదుగా, ప్రయత్నం తప్పదు. అయితే అందరూ భిక్షాన్నాలకు వెళ్తామంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేకపోతే భిక్ష పెట్టేవాడు ఎవడుంటాడు అసలు ఇక్కడ? కాబట్టి వాళ్ళని అనుకరించకూడదు. జస్ట్ వాళ్ళ బోధలేంటో చూసి మన సహజత్వం ఎక్కడో చూసుకొని మన సహజత్వంలో జీవిస్తే విశ్వభావన చక్కగా అర్థమవుతుంది. ఇవన్నీ ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను అసలు అంటే, ఇలా భౌతికంలో మనం కల్పనలను సృష్టించుకొని మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోయి, అజ్ఞానం అంటే ఏంటి? తెలిసి ఇది తప్పని తెలిసి, ఇది అసత్యమని తెలిసి, ఇది కల్పన అని తెలిసి, ఇది సృజనాత్మకత అని తెలిసి, ఈ అసత్యాన్ని నేను ఆనందిస్తున్నానని సినిమాలు చూస్తూ, షికారులు తిరుగుతూ, టీవీలు చూస్తూ, ఫోన్లు వాడుకుంటూ ఎలా బతుకుతున్నామో ఆనందిస్తూ. ఎందుకని అవేమి లేకపోయినా మనం బతకొచ్చు. కారు లేకపోయినా బతకొచ్చు, మోటార్ సైకిల్ లేకపోయినా బతకొచ్చు, విమానాలు లేకపోయినా బతకొచ్చు, ఏమి లేకపోయినా బతకొచ్చు. మనకు కావాల్సింది పీల్చుకోవటానికి గాలి, తినటానికి తిండి, ఉండటానికి వసతి. ఊరికనే ఎండకే వానకే జస్ట్ శరీరం రక్షింపబడటానికి అంతే. ఆ వసతి ఎలా ఉన్నా పర్వాలేదు. కట్టుకోవడానికి బట్ట, అది కూడా మానవ జాతిలో మనకు సిగ్గు అనేది ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. జంతు జాతికి లేదు, అది మనకు ఉంది.
జ్ఞానం తెలుస్తుంది. మరి మంచిదే, సంస్కారం అది. అది బట్టకి నియమాలు ఏమున్నాయి? 2 జతలు బట్టలైనా ఒకటి ఉతుక్కొని ఒకటి వేసుకుంటే సరిపోద్ది, ఏముంది అందులో? మహాత్ములందరూ అలాగే బతికారు. అంటే కనీస వనరులు సహజత్వం. మళ్ళీ ఆ సహజత్వం ఎంత అంటే నువ్వు ఉన్న స్థితి ఏదో, నువ్వు పుట్టిన స్థితి ఏదో, నీకున్న సహజ సంపద ఏంటో అదే నీ సహజత్వం. సహజత్వాన్ని తగ్గించుకున్నా మళ్ళీ మీరు ప్రయత్నించాల్సి వస్తుంది. అనేక సార్లు గుర్తు చేస్తున్నా. ఆ ప్రయత్నం సాధన అనుకొని సహజత్వాన్ని తగ్గించుకోవడానికి మీ శరీరాన్ని మనసుని మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి మీ జీవితకాలం వేస్ట్ అయిపోద్ది. ఆ సహజత్వాన్ని పెంచుకుంటూ కోరికలని ఇప్పుడు జీవిస్తున్న జీవన విధానం అసత్యంలోకి వెళ్ళిపోద్ది. సినిమాలు, షికారులు, ఏదో ఎంటర్టైన్మెంట్లు. దాని తప్ప రైటా కాదు, విశ్లేషించా. విశ్వభావన ఎందుకు రావట్లేదు, ప్రేరణ ఎందుకు కలగట్లేదు అంటే మన జీవన విధానాన్ని చెబుతున్నా. ఇందులో తప్పులు లేవు, రైట్లు లేవు. మీకు ఎలా నచ్చితే అలా జీవించండి. జస్ట్ ఇది విశ్లేషణ. విశ్వభావన, విశ్వప్రేమ ఎందుకు రావట్లేదు, విశ్వం మొత్తాన్ని ప్రేమించే ప్రేరణ నాకు ఎందుకు కలగట్లేదు అంటే అది సహజ స్థితిలో కలుగుద్ది. ఇప్పుడు నాకు ఆకలేస్తే నేను అన్నం తింటూ నన్ను ప్రేమించుకోవటం కాదు అసలు అవసరం. అంతే. నన్ను ప్రేమించుకోవటం ఏంటండి? నేను అన్నమైనా మానేస్తాను కానీ నాకు ఆ కూర లేకపోతే తిన్ను, నాకు ఇష్టం వచ్చినవి లేకపోతే తిన్ను, నేను అన్నమైనా మానేస్తాను కానీ నాకు ఇష్టమైనవి ఉంటేనే తింటాను అంటే అది ప్రేమించుకుంటున్నానో, శిక్షించుకుంటున్నానో, రక్షించుకుంటున్నానో మీరు ఆలోచించుకోండి. దాన్ని ప్రేమించుకుంటున్నాం అనుకుంటున్నాం. నాకు ఇష్టమైన బట్టలు కట్టుకుంటా, అది ఎంత కష్టపడి అప్పులు చేసేనే తెచ్చుకుంటా. నాకు ఇష్టమైనట్టు తిరుగుతా, నాకు ఇష్టమైనట్టు తాగుతా, నాకు ఇష్టమైనవన్నీ చేస్తా అన్నావు చూసావా? అది ప్రేమించుకుంటున్నాను అనుకుంటూ నీ సహజత్వాన్ని నాశనం చేసుకుంటూ నువ్వు కష్టాల పాలు చేసుకుంటున్నావు. అందుకని అజ్ఞానము అన్నారు. అజ్ఞానము అంటే ఏంటి? తెలిసిన జ్ఞానమే, అహంకారంతో కూడిన జ్ఞానం అజ్ఞానం. నేను అనే అహంకారాన్ని కలుపుకున్నా. నేను ఎలాగే ఉండాలనుకుంటున్నా, అది తప్పని తెలుసు, అది కాదని తెలుసు నాకు. కానీ నాకు ఎంటర్టైన్మెంట్ అది, అలా నేను అలవాటు చేసుకుంటున్నా. కాదు, అహంకారం లేని జ్ఞానంలో జీవించిన వాళ్ళందరినీ దేవుళ్ళు, మహాత్ములు చేసేసారు సహజత్వంలో జీవించిన వాళ్ళు. అందుకని సహజత్వంగా జీవిస్తే ఆ సహజత్వం ఏం చెబుతుంది? ఎవరి సహజత్వం వాళ్ళది. ఎవరు ఎక్కడ పుడితే అక్కడ, ఎవరు అలా ఉంటే అలా, ఎవరు ఎక్కడ జీవిస్తుంటే అది సింపుల్. అందరూ నాలాంటి వాళ్ళు అనిపిస్తుంది. అందరూ నాలాంటి వాళ్ళు అని సహజ భావన వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అదే విశ్వభావన, అంతా బాగుండాలనిపిస్తుంది. నా శరీరం మొత్తం బాగుండాలని నేను అనుకోను. అదేంటి ప్రేమ? నా మీద నాకు ప్రేమ కాదు, జీవించటంలో సహజత్వం అది. ఎందుకని ఈ శరీరం నేనని నాకు తెలుస్తుంది, అనుభూతి కలుగుతుంది. అలా తెలిసినప్పుడు మొత్తం శరీరాలన్నీ నాలాగానే బాగుండాలనుకుంటున్నా. సహజ సామాన్యమైన ప్రేమ, విశ్వభావన, విశ్వప్రేమ. అంతే తప్ప విశ్వమే ఎంత ఉందో నీకు అప్పటికి తెలియదు. విశ్వంలో ఎంతమంది ఉన్నారో నీకు అప్పటికి తెలియదు. ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారు, ఏ కష్టాలు పడుతున్నారో చూస్తానికి అసలు నీ ఆయువు సరిపోదు, ఒకవేళ చూద్దామని నువ్వు బయలుదేరితే. ఇలాంటి సహజత్వ భావన కలిగిన వాళ్ళకే ఎవరైనా తమ చుట్టూ ఉన్న వాళ్ళలో తమ కంటే తక్కువలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేస్తారు. తక్కువ అంటే డబ్బు అని కాదు, అనారోగ్య బాధలు పడుతున్నారు అనుకో, చేయగలిగితే సాయం చేస్తారు. ఎందుకని? విశ్వభావంలో అందరూ బాగుండాలి, విశ్వప్రేమలో అందరూ బాగుండాలని ఒక సహజ ఆలోచన ఉంది కన్నా, అలాగే అందరూ అని అప్పుడు వస్తుంది అది విశ్వభావన. అంటే విశ్వభావన రోజు గుర్తుపెట్టుకొని విశ్వభావన ప్రేమ భావన అని అనిపించదో. జస్ట్ లైక్ ఇట్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఏంటి సర్వే జన నీకు తెలుసా? కాదు, అది జస్ట్ లైక్ ఇట్. నేను బాగుండాలి అంటానికి రోజు సహజంగా నేను ఎలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను, నా వాళ్ళు బాగుండాలి అంటానికి రోజు నేను సహజంగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో పాటలు పడుతూ ఎలా సహజ జీవితం జీవించేస్తున్నాను, నేను నాది నా వాళ్ళు అనేవి బాగుండాలని నేను ఎలా సహజంగా కోరుకుంటున్నానో అంత సహజంగా మొత్తం ప్రపంచం బాగుండాలి అనిపిస్తుంది. ఆ ప్రపంచం నాకు తెలియదు అసలు. మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయో నాకేం తెలుసు? లోకా సమస్త సుఖినో భవంతు అంటే నాకు తెలుసా? కాదు, ఎన్నుంటే అన్ని నాకేంటి అసలు తెలియాల్సిన అవసరం ఉంది. అన్ని బాగుండాలి, నేను ఎలా బాగుండాలి, అన్ని అలా బాగుండాలి, అందరూ అలా బాగుండాలి, అంతే. అందులో ప్రత్యేకత ఏం లేదు. కానీ అలా బాగుండాలి అనే భావన కలిగినప్పుడు ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అంటే, నా వాళ్ళు బాగుండాలి అన్నప్పుడు వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేస్తున్నాగా, నేను బాగుండాలి అనుకున్నప్పుడు నా కోసం నేను చేసుకుంటున్నాగా, నావి బాగుండాలి అనుకున్నప్పుడు వాటిని రక్షించుకుంటున్నాగా, వాటి కోసం ఏదో ఒకటి చేస్తున్నాగా. అలాగే మొత్తం విశ్వం బాగుండాలి అన్నప్పుడు విశ్వంలో నాకు కనపడినవి బాగున్నప్పుడు అవి బాగుండటానికి నేనేం చేయగలను అలా సహజ ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప అతిగా దానికోసం పరిగెత్తను. దానికోసం నేనేం పరిగెత్తను. కానీ నా ఎదురుపడినప్పుడు సహజ భావన ఇదంటే దానికోసమే పరిగెత్తితే పిచ్చి. ఎందుకని ఎంత విశ్వం ఉందో నీకేం తెలుసు?
ఎంతమంది మనుషులు ఉన్నారో నీకేం తెలుసు? అసలు నువ్వు ఎంతమందికి చేయగలుగుతావు? నేను చేయొద్దని చెప్పట్లా, సహజత్వంలో అలా అనిపిస్తుంది అని చెబుతున్నా. అప్పుడు ఎవరో ఆకలితో ఉన్నారు, నీకు తెలిసింది, నువ్వు తింటున్నావు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, తినలేదని తెలిసింది, వాళ్ళకి నువ్వెంత పెడతావు? లేదా వాళ్ళు వచ్చి నిన్ను అడిగారు, ఏమండి మేము తినలేదండి ఇబ్బంది పడుతున్నామని, నువ్వు పెట్టగలిగితే పెడతావు, పెట్టలేకపోతే మౌనంగా ఉంటావు, నాకు సమర్థత లేదని. అది సహజత్వం. ఇప్పుడు నేనే తినలేనప్పుడు నీకేం పెడతాను కాబట్టి దుఃఖం లేదు, సహజత్వం. నేను తినగలిగి నేను నీకు పెట్టగలిగి ఉన్నప్పుడు పెడతాను, అది సహజత్వం. ఇప్పుడు నీకు పెట్టడం కోసం ఇలాంటి దీనులు, హీనులు, ఆర్తులు, అన్నార్తులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి నేను అన్ని వదిలేసి ఇప్పుడు ప్రపంచం చుట్టూ తిరిగేసి అందరినీ చందాలు అడిగేసి ఇంటింటికి వెళ్ళి అందరికి స్లోగన్స్ ఇచ్చేసి మనందరం వీళ్ళని ఉద్ధరించేద్దాం, మీ అందరూ నాకు డబ్బులు ఇస్తే నేను ఒక సంస్థ పెట్టుకొని ఆ సంస్థ తరపు నుంచి రోజు వీళ్ళందరికీ అన్నాలు, బట్టలు, వసతులు, హాస్పిటల్లో చదువులు, విద్యలు అన్నీ నేర్పిస్తాను కాబట్టి మీరందరూ నాకు డబ్బులు ఇవ్వండి అని వెళ్తాను చూసారా? అది నా దృష్టిలో ఒప్పించి నువ్వు ఎవరికి వాళ్ళు సహజ భావంలో జీవించేటట్టు చేస్తే అసలు ఇక్కడ ఎవరికి లోటు ఉండదో, ఎవరు పక్కోడిని నాడు చూసుకుంటాడు. ప్రపంచం అంతా ఎవరుంటారు? మనుషులు ఉంటారు. ప్రపంచం అంతా ఎవరుంటారు? మనుషులు ఉంటారు. ప్రతి మనిషి పక్కన మనిషే ఉంటాడు. అందరూ మనుషులు కలిసి జీవిస్తారు. అప్పుడు ఎవడికాడికి సహజ విశ్వభావన, సహజ ప్రేమ భావన ఉన్నప్పుడు అందరినీ చందాలు నాకే ఉండి, డబ్బులు నాకే ఉండి, నేను సంస్థ పెడతాను, బోర్డు పెడతాను, ఆ బోర్డు నుంచి నేను అందరికీ, ఆ సంస్థ నుంచి నేను నా తరపున మీరందరూ నాకు డొనేషన్లు ఇస్తే, మీరందరూ నాకు డబ్బులు ఇస్తే, మీరందరూ నాకు సేవలు చేస్తే నేను వీళ్ళందరికీ భోజనాలు పెడతాను, బట్టలు ఇస్తాను, పుణ్యకార్యాలు చేస్తాను, మీరందరూ నన్ను మహాత్ముడు అనండి, మీరందరూ నన్ను దేవుడు అనండి, మీరందరూ నన్ను రకరకాల పేరులతో పిలిచేసి నన్ను ఆరాధించండి, మీ డబ్బులతో నేను వీళ్ళందరికీ మేలు చేస్తూ ఉంటాను, కానీ మీరందరూ నన్ను పూజిస్తూ ఉండండి అందరికి అర్థం ఉందా? అలా నేను ఎవరిని విమర్శించట్లా. విశ్వభావన, ఆ ప్రేరణ మనమే సహజంగా అందరికీ కల్పించాలి. అది సహజంగా అందరికీ రావాలి అంటే నువ్వు దాన్ని ఆచరించాలి. ఎప్పుడు మనిషి పక్కనే మనిషి ఉన్నాడు, మనిషి పక్కనే మనిషి ఉంటాడు కూడా. కాబట్టి ప్రతి మనిషి తన పక్కోడికి, లేనోడికి, ఇబ్బంది ఉన్నోడికి, కష్టం ఉన్నోడికి ఇంత అన్నం పెడితే, ఇంత బట్టిస్తే, ఇంత సాయం చేస్తే, ఇంత అనారోగ్యవంతుడికి ఉపయోగపడితే అయిపోద్ది. ఎవరికి వాళ్ళకి కలిగించాలి. కానీ ఇప్పుడు నేను ఒక్కడనే చేస్తాను, మీ అందరూ నాకేమండి అంటే ఎంతమందికి చేయగలను, ఎంతమందికి చేస్తాను, నేను ఎన్నాళ్ళు బతుకుతాను. సహజ జ్ఞానం అంటే అది. నీకు నువ్వు నేర్చుకో, నీలో నువ్వు కల్పించుకో, నువ్వు ఒక దీపమే వెలుగు, నీ జ్యోతిని నువ్వు వెలిగించుకో, ఆ వెలుగు అందరికీ ప్రసరిస్తుంది. నీ దీపం నుంచి ఇంకో దీపం అంటుకుంటుంది, అదే ఆడే వెలిగించుకుంటాడు, నువ్వేం ప్రయత్నించక్కర్లేదు అసలు. అది సహజత్వం కాదు. నేను ఆకాశంలో పెడతాను, ఇదిగో మా గురువు గారు ఉన్నారు, మా దేవుడు గారు ఉన్నారు, మా మతం గారు ఉన్నారు, మా ప్రార్థనాలయం గారు ఉన్నారు, మా విధానం గారు ఉన్నారు, మా పద్ధతి గారు ఉన్నారు, వాళ్ళు గొప్పోళ్ళు, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను, వాళ్ళు ఏదో చేసేస్తారు, నన్ను స్వర్గంలో కూర్చోబెడతారు, మోక్షంలో కూర్చోబెడతారు, నా కుటుంబం మొత్తం రక్షిస్తారు, మా కాపలాలు కాస్తారు, మొత్తం మా పిల్లల్ని నన్ను బ్రహ్మాండంగా చూస్తారు, నేను రోజు కొంచెం డబ్బులు ఇచ్చి కొంచెం సేవ చేస్తే చాలు వాళ్ళకి, మొత్తం ఆ దేవుళ్ళు, ఆ గురువులు, మతాలు, మహాత్ములు, వాళ్ళ శక్తులన్నీ మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, నేను ఆ రక్షణలో హాయిగా జీవిస్తాను, నా కోరికలు తీర్చుకుంటూ, నా ఇష్టమైనటువంటి నా అజ్ఞాన కార్యాలు ఏమున్నాయో, నా అసత్య కార్యాలే సత్యం అనుకొని నేను జీవించే నా సినిమాలు, నా షికారులు, నా బట్టలు, నా కోరికలు, నా అతిగా నేను పెంచుకుంటూ, అవసరాలను లగ్జరీలు చేసుకుంటూ, ప్రపంచంలో నేను పరుగులు తీస్తూ ధన సంపాదనకి వాటిని అనుభవించడానికి నేను తీసే పరుగుల్లో నాకు వచ్చే కష్ట నష్టాల నుంచి వీళ్ళందరూ నన్ను రక్షించేస్తారు, ఆయన ఏం చేయక్కర్లేదు, ఇలా నా ఇష్టం వచ్చినట్టు అజ్ఞానంలో బతికేసి, నా ఇష్టం వచ్చినట్టు కోరికల్లో బతికేసి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరిగేసి సంపాదన కోసం, ధనం కోసం పరుగులు ఎత్తేసి, అందులో కొంత భాగాన్ని వాళ్ళకి చిల్లర కింద ఇస్తా ఉంటే వాళ్ళే కాపలాలు కాసి రక్షించేస్తారు అని అనుకుంటే నీకు ఎప్పటికే విశ్వభావన రాదు, నీకు ఎప్పటికే సత్యం అర్థం కాదు, నీకు ఎప్పటికే ప్రేరణే కలగదు. నీ ప్రేరణ అంతా నువ్వే. నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నాకు నా అత్త, నా వస్తువులు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలంటే మొత్తంగా నాకు డబ్బు కావాలి. కాబట్టి నేను డబ్బుల కోసం పరుగులు తెస్తా. నన్ను రక్షించడానికి ఆల్రెడీ నా మతం ఉంది, నా మత విధానాలు ఉన్నాయి, నా ప్రార్థనాలయాలు ఉన్నాయి, నా గురువులు ఉన్నారు, వాటిని నడిపేటువంటి, ఆ ప్రార్థనాలయాలు నడిపేటువంటి అనేక మతాల మహాత్ములు ఉన్నారు, ఆ మతపు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను రక్షించేస్తుంటారు, నన్ను, నా కుటుంబాన్ని. నేను చేయాల్సిందే ఉంది, వాళ్ళకి కొంచెం వాళ్ళు అడిగిన డబ్బులు, వాళ్ళు చేయమన్న సేవలు, వాళ్ళకి పూజలు, వాళ్ళకి ఆరాధనలు, వాళ్ళని ఎలా ఆరాధించమన్నారు, వాళ్ళు ఏ పద్ధతులు పాటించమన్నారు, సాంప్రదాయాలు, వాళ్ళకి చేయాల్సినవన్నీ చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు నాకు జ్ఞానంతో అసలు పని లేదు, నాకు సహజత్వంతో అసలు పని లేదు, నాకు సృష్టితో అసలు పని లేదు, నాకు విశ్వంతో అసలు పని లేదు. ఇలా మనం వ్యవస్థలను బయట తయారు చేసుకున్నాం.
సినిమాలు షికారులు ఎలా తయారు చేసుకున్నామో అవసరాల నుంచి కోరికలకి, అంటే తిండి నుంచి, బట్ట నుంచి, చూసే నుంచి, వినే నుంచి, బతికే జీవన విధానంలో అన్ని అవసరాల నుంచి కోరికలకి, లగ్జరీలకి పెంచుకుంటూ వెళ్తూ అవి తీరక దుఃఖపడుతూ అలా పెంచుకుంటూ ముందుకు ఎలా సాగుతున్నామో అలాగే మనం ఒక మత విధానాలు, మార్గ విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, ఆరాధనలు అనేకం తయారు చేసుకున్నాం. కానీ అది తప్పని నేను చెప్పట్లా, ముందే చెప్పి అందులో సరైనోడు నిన్ను అయ్యా ఇది ప్రాథమిక స్థాయి, అమ్మాయి ఇది ప్రాథమిక స్థాయి, నీకు అర్థం అవ్వదు గనక అనంత సత్యాన్ని నీకు అర్థం చేయటానికి ఆత్మశక్తిని, దైవశక్తిని, విశ్వశక్తిని, ప్రకృతి శక్తిని, మొత్తంగా ఉన్న ఆ శక్తిని నీకు ఒక రూపాకృతిలో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో నీకు అర్థం అవడానికి చెబుతున్నాను తప్ప నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు. నువ్వు మొత్తం విశ్వాన్ని అర్థం చేసుకోవాలి, మొత్తం ఉన్న సృష్టిని అర్థం చేసుకోవాలి. నీ కోరికలు కాదు అవసరాలతో జీవించాలి. అవసరం వరకే జీవిస్తే నీకు బోల్డ్ సమయం మిగిలిపోద్ది. అప్పుడు నువ్వు తెలుసుకోవచ్చు. నీకు విశ్వశక్తికి, సృష్టి శక్తికి, దైవశక్తికి, ప్రకృతి శక్తికి, అనంత ఆత్మశక్తికి ఏమీ భేదం లేదు. నీలో ఉన్న శక్తి అదే. శరీరం నశించిపోయినా నువ్వు అలాగే ఉంటావు అని చెప్పేటువంటి మహాత్ములు నీకు దొరికితే వాళ్ళందరూ నిన్ను సత్యమైన మార్గంలో నడిపిస్తున్నోళ్లే. కాబట్టి అవి చెప్పే మతాలు, అవి చెప్పే మార్గాలు, అవి చెప్పే విధానాలు, అవి చెప్పే గురువులు, అవి చెప్పేటువంటి ప్రార్థనాలయాలు, అవి చెప్పేటువంటి సమస్తము కరెక్టే. ఏ గ్రంథమైనా కాదు. నువ్వు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నావా, నీకు ఎప్పటికే విశ్వభావన రాదు. నీకు అసలు ఆ ప్రేరణ కలగదు. ఎందుకు కలుగుద్ది? ఎలా తెలుస్తుంది? నీకు తెలియదుగా. అంతా నీలాగే అనే భావన కదా నీకు రావాల్సింది. చాలా సింపుల్ అది. అంతా నాలాగే అనే భావన చాలా సింపుల్. నువ్వు ఆలోచించుకుని వచ్చేస్తుంది. అందులోంచి విశ్వభావన వచ్చేస్తుంది, అందులోంచి విశ్వప్రేమ వచ్చేస్తుంది. ఆ ప్రేరణ ఎప్పుడు కలుగుతుంది? సహజ విశ్వభావన అందరూ నాలాగే, అంతా నాలాగే అనే భావన వచ్చినప్పుడు ప్రేరణ ఏంటి? మన ఎదురుగా ఆకలితో ఉన్నాడు, అన్నం లేదు, అది ప్రేరణ. అయ్యో నాకు ఆకలిస్తే ఎంత బాధో అతనికి అంత బాధే కదా, ఆమెకి అంత బాధే కదా, కొంచెం పెడదాం అనిపిస్తుంది. అప్పుడు ప్రేరణ వస్తుంది. అది విశ్వభావన. అంతే తప్ప విశ్వం మొత్తం నీకు అప్పటికి తెలియదు. మొత్తం జనులంతా లోక సంస్థ సుఖినోభవంతన్నా, సర్వే జన సుఖినోభవంతన్నా ఎప్పటికీ నీకు అంతా తెలియదు. తెలిసే ఛాన్సే లేదు. కానీ నీకు ఎదురు పడిన దానికి స్పందిస్తావు. ఆ సహజత్వం నీకు అర్థమవుతుంది. అందుకని నువ్వు ఈ శ్లేష్మంలో పడినటువంటి ఏగవలే, లేదా వెలుగును చూసి భ్రమించి అదేదో మహత్తు మాయ అక్కడ ఏదో ఉన్నదని అందులో పడి కాలిపోతున్నటువంటి పురుగుల వలె నువ్వు ఆధ్యాత్మికము, భక్తి మార్గాలలో ఇరుక్కుపోయి కాలిపోయి చిక్కుకుపోయావు అనుకో, అనంతత వైపు రాకుండా నువ్వు తెలుసుకోకుండా, అది నీ అజ్ఞానం. ఒక సినిమాలో ఇరుక్కుపోయావు, ఓ బట్టల్లో ఇరుక్కుపోయావు, ఒక రుచిలో ఇరుక్కుపోయావు, ఒక దృశ్యంలో ఇరుక్కుపోయావు, ఒక శబ్దంలో ఇరుక్కుపోయావు, ఒక కామ కోరికల్లో, శారీరక స్పర్శల్లో ఇరుక్కుపోయావు, అనేక సుఖాల్లో ఇరుక్కుపోయావు. అవి లేకపోతే బతకలేనంటున్నావు. సుఖాలన్నిటికీ డబ్బును పెట్టుకున్నావు, ఆ డబ్బులో ఇరుక్కుపోయావు. ఆ డబ్బు లేకపోతే బతకలేనంటున్నావు. ఇక నువ్వు ఇరుక్కుపోయావు కాబట్టి అది నీ ఇష్టం. నీకు ప్రేరణ రాదు, విశ్వభావన అసలు రాదు, అసలు రానే రాదు. అలానే విశ్వభావన వచ్చింది, విశ్వప్రేమ వచ్చింది. అలానే నాకు ఈ విశ్వభావన, విశ్వప్రేమ అలాది, అది సహజత్వం. మహాత్ములు కూడా ఏం చేశారు? ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళకి చెప్పారు. ఓ రమణ మహర్షి ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి, అసలు ప్రశాంతంగా కూర్చున్నారు. ఆయన దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పారు అంతే. అది వెలుగుతున్న జ్యోతి. జ్యోతి ఎక్కడికి పరిగెత్తుద్ది? అది వెలుగుతుంది అంతే. దాని వెలుగు కావాల్సిన వాళ్ళు వెలుగు దగ్గరికి వెళ్తారు. అలా నిన్ను నువ్వు సహజత్వంగా అర్థం చేసుకో. ఆకాశంలో పెట్టిన వాళ్ళందరినీ కిందకి దింపే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అని చెప్పేదే అది. ఆత్మజ్ఞానములో విడిగా ఎత్తులో ఉండేది, తక్కువలో ఉండేవి ఉండవు. సృష్టిలో సమస్తము సమానమే. ఎందుకని? ఉన్నదంతా ఒకటే శక్తి. నువ్వు దాన్ని దేవుడు అంటావా, గురువు అంటావా, మహాత్ముడు అంటావా, జంతువు అంటావా, మనిషి అంటావా, లేదా దుమ్ము అంటావా, ధూళి అంటావా, గడ్డిపరక అంటావా, ఏదైనాను ఉన్నది మొత్తం ఒకటే శక్తి. అది అన్నింటిలో ఉన్నది అదే శక్తి. అదే శక్తి అన్నింటిగా ఉంది. శక్తి విడివిడిగా లేదు, అసలు ఏకంగా ఉంది. అది అప్పుడు నీకు విశ్వభావన వస్తుంది. నువ్వు దేహభావనలో ఇరుక్కుపోయి ఉన్నంతకాలం ఎలా వస్తుంది? దేహభావనలో ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి? ఏం లేదు, దృశ్యాల్లో ఇరుక్కుపోయావు. అసత్యాలని తెలిసినా దృశ్యాలు కావాలి నీకు. శబ్దాల్లో ఇరుక్కుపోయావు, అసత్యాలని తెలిసినా ఆ శబ్దాలు కావాలి. ఆ సొల్లువాగుళ్ళు ఎక్కడే, అక్కడ ఇదంతా విషయాసక్తి కావాలి. అనేకం తెలుసుకోవాలి, అనేకం మాట్లాడాలి, అనేకం వాగుతూనే ఉండాలి. నీకు తెలుసు అవి కాదని, దానివల్ల ఏం ఉపయోగం లేదని, అవసరానికి బతికితే చాలని.
అవసరానికి బతికితే చాలు అంటే ఎంత సమయం మిగులుద్దో తెలుసా? అసలు నీ జీవితంలో నీకు 30 వంతు సమయం మిగిలిపోద్ది. కొంత సమయం నిద్రకి వెళ్ళిపోయినా సగం సమయం మిగిలిపోద్ది. అవసరానికి బతికితే చాలు. ఎందుకు? ఏం చేసుకుంటావు? ఆ అవసరం ఏంటి? నువ్వున్న స్థితి, అది నీ సహజత్వం, దానికి ప్రయత్నించుకో. అలానే శరీరానికి అవసరాలు తీర్చకుండా ఉండమని అసలు ఎవరికి చెప్పట్లేదు నేను. పంచేంద్రియ అవసరాలు అన్ని తీర్చాలి. పంచేంద్రియ, ఒక భోజనమే చెప్పట్లేదు నేను. స్త్రీ పురుష కోరికలు కూడా పంచేంద్రియ అవసరమే. కాబట్టి వివాహాలు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, చక్కగా పెంచుకోవాలి. ఇవన్నీ అవసరం. అవసరం ఎంత చూడు. దాన్ని లగ్జరీ చేయకు. లగ్జరీ చేసావా నీకు అవసరం దాటి వెళ్ళిపోయావు, కోరికల్లోకి వెళ్ళిపోయావు, చిక్కుకుపోయావు. శ్లేష్మంలో పడినటువంటి ఏగవలే వెలుగుతున్నటువంటి మండుతున్నటువంటి మంటను చూసి అదేదో అద్భుతం అనుకొని దాంట్లో దూకేసి మాడి మసైపోతున్నటువంటి, దాని చుట్టూ భ్రమిస్తూ చనిపోతున్నటువంటి పురుగుల వలే. ఇది మహాత్ములు పోల్చిన పోలికలే, నేను చెబుతుంది కాదు. అలా జీవితం నాశనం అయిపోతుంది అంతే. అది ఎవరికాళ్ళు ఆలోచించుకోండి, మనకెందుకు తెలియదు. నేను కోరికలకు బరుగులు ఎత్తుతున్నాను, ఆ కోరికలు తీరపోతే నేను బతకలేను అనుకుంటున్నాను. మొత్తం నా జీవితం అంతా ఇప్పుడు వరకు ఆ కోరికల కోసమే బతికాను, ఇలాగే చచ్చిపోతాను, ఇంకెంతకంటే చేయడానికి ఏముందని కూర్చొని ఆలోచించుకుంటా. నీకు తెలీదా నేనేం చేయలేదని? ఎందుకు అవసరానికి బతుకుతాను, కొంచెం సమయం మిగుల్చుకుంటాను. అసలు ఇదేంటి, నేనెవరో, అసలు ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ విశ్వం ఏంటి, ఇది అసలు ఈ జీవితం ఏంటి, చుట్టూ ఇన్ని జీవులు ఏంటి, ఇన్ని వృక్షాలు ఏంటి, ఇన్ని జంతువులు ఏంటి, ఈ గ్రహ గోళాలు ఏంటి, నక్షత్రాలు ఏంటి, అసలు ఈ విశ్వం ఎంత ఉంది, అనంత విశ్వం అంటే అర్థం కాకపోవడం ఏంటి, ఈ విశ్వానికి మూలం ఏంటి, నాకు మూలం ఏంటి, అసలు నా జీవితం నా చేతిలో లేకపోవడం ఏంటి, నా పుట్టుక నాకు తెలియకపోవడం ఏంటి, నా మరణం నాకు తెలియకపోవడం ఏంటి, అసలు నా శరీరం నా సంరక్షణలో లేకుండా, అంటే నా అదుపులో లేకుండా దానంతటది పెరిగిపోతూ తరిగిపోతూ మరణానికి వెళ్ళిపోవటం ఏంటి, నేనేం చేయలేని నిస్సహాయంగా కూర్చోవటం ఏంటి, దీనంతటికి మూలం ఏంటి అన్నప్పుడు నీకు అనంత ఆత్మశక్తి ఆటోమేటిక్గా కనపడిపోద్ది. శక్తి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అప్పుడు నేను శరీరం కాదు, నేను శక్తిని నీకే తెలుస్తుంది. నువ్వు అది తెలుసుకోకుండా నా శరీరం నా శరీరం నా శరీరం, నేను నాకు నచ్చిన రుచులు తింటా, రుచులకు బానిస అయిపోయా. ఎంత తింటానంటే రుచి లేకపోతే పదార్థాన్ని వదిలేస్తాను, ఆ పూట అన్నం తింటాం మానేస్తాను, కానీ నేను రుచి లేకపోతే తినలేను. అలాగే చూడకపోతే ఉండలేను, వినకపోతే ఉండలేను, వాగకపోతే ఉండలేను, వాసనలకు చూడకపోతే ఉండలేను, నాకు నచ్చిన బట్టలు కట్టుకోకపోతే ఉండలేను, నాకు నచ్చిన వాచీలు ఉంగరాలు, అసలు ఒళ్ళంతా తల నుంచి కింద వరకు ఎన్ని పెట్టుకున్నాం. అసలు క్రాఫ్లు చూడండి ఎన్ని రకాలు చేస్తున్నారు. ఆ ఉన్న బొచ్చుని ఎన్ని రకాలు దిద్దుతున్నారు, ఎన్ని రంగులు వేస్తున్నారు. అంటే నేను తప్పు అంటలే, మీ ఇష్టం జీవించండి. విశ్వభావన ఎందుకు రావట్లేదు, విశ్వ ప్రేమ ఎందుకు కలగట్లేదు, ఆ ప్రేరణ ఎందుకు రావట్లేదు అని సోదరుడు అడిగింది అని చెప్పి అది వస్తానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? మన బొచ్చు రకరకాలుగా కట్ చేయించుకొని ఆ బొచ్చుకు మళ్ళీ రకరకాల బొచ్చులో రంగులు రకరకాల రంగులు వేయించుకోవడానికి టైం లేదుగా మనకి. జీవితంలో ఆలోచించడానికి, జ్ఞానానికి, ఒక సహజత్వానికి, అసలు నీ మూలాన్ని తెలుసుకోవడానికి టైం ఎక్కడ ఉంది? మళ్ళీ బట్టలో రకరకాల తల నుంచి కిందకి రావాలి, మళ్ళీ రకరకాల అలంకరణలకి తల నుంచి కింద వరకు ఎన్ని అలంకరణలు ఎన్ని తయారు చేసుకున్నాం చూడండి ప్రపంచంలో. అసలు ఆడిదేమన్నా అవసరం ఉందా? ఏది లేకపోయినా నువ్వు బతుకుతావు. ఇక్కడ ఆహారం లేకపోతే బతకలేవు, గాలి లేకపోతే బతకలేవు, నీరు లేకపోతే బతకలేవు. ఉండటానికి ఏదో ఒకటి చిన్న వసతి కావాలి, అందులో అసత్యం ఏమీ లేదు. అలాగే పంచేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియ సుఖాలకి తగుమాత్రంగా చక్కగా నీ సహజ స్థితిలో చేసుకో, నీకు సగం సమయం మిగిలిపోద్ది. జీవితంలో సగం సమయం మిగిలిపోద్ది. పోనీ సగం మిగిలిదా ఖచ్చితంగా ఎంత పేదవారికైనా 1 గంట 2 గంటలు మిగిలిద్ది. ఆ మిగిలిన సమయంలో కూర్చో, ఊరికనే కూర్చో, ప్రశాంతంగా కూర్చో, సహజ జీవితం వెళ్ళు, పరుగులు ఎత్తబాక, జ్ఞానం విను, అవసరాన్ని లగ్జరీ చేసుకోబాక, అవసరాన్ని కోరిక చేసుకోబాక, అవసరాన్ని పరుగులు ఎత్తించబాక. నీ మనసును నువ్వు చక్కగా గమనించు చాలు, ఏం చేయక్కర్లే, నీకు సత్యం అంతా అర్థమైపోద్ది. అర్థమైపోయినాక అసలు నేను ఈ శరీరమే కాదు చెప్తుంది, ఆత్మజ్ఞానం చెబుతుంది, ఆధ్యాత్మిక చదువు చెబుతుంది, మహాత్ములు చక్కగా చెప్పెళ్ళారు. నాయన, అమ్మ, తల్లి, మీరు ఈ శరీరాలు కాదు, నశించిపోయే శరీరం మీరు అసలు కాదు, ఇది నేను అనుకొని జీవితం మొత్తం వృధా చేసుకుంటున్నారు. కానీ దానికి కావాల్సినవన్నీ ఇచ్చుకోండి, బతకండి, కానీ నువ్వు నశించని శాశ్వత శక్తివి. ఈ విషయం నువ్వు శరీరం ఉండగానే తెలుసుకోవాలి. అందుకని శరీరాన్ని నశింపజేసుకోబాక, పాడు చేసుకోబాక, శరీరానికి తక్కువ చేసి దాన్ని పాడు చేయబాక. ఎందుకని అది ఉంటేనే నీకు నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుక తెలుస్తుంది, నేను శక్తిననే ఎరుక, అది లేకుండా తెలియదు. అలా అని దాన్ని అవసరాన్ని లగ్జరీలోకి తీసుకెళ్ళిపోబాక. అలా వెళ్ళావంటే ఎప్పటికీ నేను శక్తిని తెలుసుకోవడానికి నీకు టైం ఉండదు.
ఆ లగ్జరీలతోనే అనుభవాలతోనే అటు కోసం వెంపర్లాటతోనే సుఖదుఖాలకు లోనైపోతూ ప్రయత్నించుకుంటూ చచ్చిపోతావు. కాలం ఆగదో, కాలం ప్రయాణం ఆగదో, నీ మరణం ఆగదో, వృద్ధాప్యం పరిగెత్తుకొచ్చేస్తుంది. అందుకని ఆ మధ్యలో ఏంటి? ఆ మధ్యలో సహజత్వము. ఆ సహజత్వంలో కూర్చొని నువ్వేం చేయక్కర్లా, నువ్వు అసలు ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లా, నీ ఇంట్లో నువ్వు కూర్చో, అలా కళ్ళు మూసుకు కూర్చో, ప్రశాంతంగా నిన్ను నువ్వు గమనించుకో, నీ సహజత్వం ఏంటో ముందు తెలుసుకో. నువ్వు ఎక్కడ నీది కోరిక అయిందో నీకే తెలిసిపోద్ది, ఎవరూ చెప్పలేరు దీన్ని. అసలు భూమి మీద ఎవడో నీ సహజత్వం ఏంటో నీ కోరిక ఏంటో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఎవరి సహజత్వ స్థాయిలు వాళ్ళకి విడివిడిగా ఉంటాయి. ప్రతి ఇద్దరికి వేరువేరుగా ఉంటాయి. కుటుంబంలో ఉన్న 5గురికి ఉంటే 5గురికి వేరువేరుగా ఉంటాయి. ఎవరైనా చూడండి, మీరు పెళ్లి బంతి భోజనం పెట్టాం, 1,00,000 మందిని పిలిచాం, 1,00,000 మందిలో ఏ ఇద్దరైనా ఒకే రకంగా భోజనం చేస్తారా? ఒకే రకమైన ఐటమ్స్ వేసుకుంటారా? ఒకే రకంగా తింటారా? చూడండి మీరు, ఉండదు. 1,00,000 మంది 1,00,000 రకాలుగా తింటారు. అది ఎవరి సహజత్వ స్థాయి వాళ్ళకి తెలుస్తుంది. అది నీకు తెలియటం కోసం చక్కగా కూర్చో, ప్రశాంతంగా కూర్చో, నువ్వేం పరుగులు తీయక్కర్లా, నిన్ను నువ్వు గమనించుకోవటం మొదలుపెట్టు చాలు. కూర్చోమనేది కూడా ఎందుకో తెలుసా? నిద్రపోకుండా కూర్చోబోతే పడుకో, నీ ఇష్టం. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నిద్రపోబాకంతే. ఎందుకు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మీ ఆరోగ్య అనారోగ్య పరిస్థితులను బట్టి చిన్నపిల్లలైనా అతి వృద్ధులైనా ఎవరైనా చేసుకోవచ్చు. అసలు ఈ జ్ఞాన మార్గం ఎవరైనా ఏదైనా తెలుసుకో. జ్ఞాన మార్గం అంటే నీ తల్లో ఉన్న జ్ఞానం. జ్ఞాన మార్గం అని ప్రత్యేకమేం లేదు, నీకు అర్థమవుతుండమే జ్ఞానం అంటే. వింటే అర్థమవుద్దిగా, అర్థమైందంటే కూర్చో, నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు గమనించుకో, నీ ఆలోచనలు గమనించు. కొంతకాలానికి నువ్వు నీకు అర్థమవుతావు. నీలో మంచులు చెడులు అన్ని నీకు అర్థమవుతాయి. నీ సహజత్వం, నీ అవసరం ఎక్కడ కోరిక అవుతుందో, ఆ కోరిక కోసం నువ్వు ఎన్ని తిప్పలు పడుతున్నావో అన్ని గమనించు. ఎన్ని సంవత్సరాలైనా పట్టిన అలా గమనిస్తూ ఉండు. మంచి విషయాలు, ఇలా జ్ఞాన విషయాలు, ఏది ఆత్మజ్ఞాన విషయాలు మాత్రమే వినాలి. నువ్వు వేరే ఏమన్నా మళ్ళీ శ్లేష్మంలో పడ్డా ఏకలాగా చిక్కుకుపోతావు. మంటల్లో అదేదో అద్భుతమని భ్రమించి ఆ మంటల్లో దూకి మాడి మెసైపోతున్న పురుగుల్లాగా కాలిపోతావు. ఇప్పుడు జరుగుతుంది అదే. అందుకని ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నీకు సంబంధించిన అంతే. ఆత్మజ్ఞానం అంటే మళ్ళీ అది ఎవరిదో కాదు, నీకు సంబంధించి నిన్ను నువ్వు గమనించుకోవటానికి, నిన్ను నువ్వు పరిశీలించుకోవటానికి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి. నీ అవసరం కోరిక ఎక్కడైంది, నీ అవసరం లగ్జరీ ఎక్కడైంది, నువ్వు ఎలా బతుకుతున్నావో నిరంతరం నిన్ను నీకు అర్థంలో చూపించడానికి అవసరమైనటువంటి మాటల్ని, జ్ఞానాన్ని వింటూ ఉండు. అది అర్థం. నీకు జ్ఞానార్థాన్ని ఎదురుగుండా పెట్టుకో, నువ్వు కనపడాలి. అందులో నువ్వు కనపడాలి. నీ దేవుడో, నీ మతమో, నీ గురువో అక్కడ కనపడతా ఉంటే నువ్వేం పొందేదైతే ఉండదు. అయితే అది సాధారణ స్థితిలో అవసరం లేదా? మొదట అందరికీ అవసరమే. అందరూ గురువులు, మహాత్ములు, గ్రంథాలు, మతాలు, విధానాలు, పద్ధతులు అన్ని పాటించుకుంటే వెళ్ళాల్సిందే. కానీ అవన్నీ నిన్ను నీకు చూపించాలి. అది నేను చెబుతుంది. అది తప్పని నేను అసలు ఎప్పుడు చెప్పట్లా. నేను కూడా వాటిల్లోంచి వచ్చా, అందరూ వాటిల్లోంచి వస్తారు. కానీ ఇరుక్కుపోబాక. భౌతికంలో ఓ సినిమా అసత్యమని, ఓ సెల్ ఫోన్లో మనం చూసే అసత్యమని, ఓ టీవీలో అసత్యమని అయినా ఆనందిస్తున్నామని, ఆ అసత్యాలను డబ్బులు పెట్టి మరీ ఆనందిస్తున్నామని తెలిసి నువ్వు ఎలా ఆనందిస్తే అందులో ఉన్నావో అది తప్పని నేను చెప్పట్లా. అసత్యం అని తెలిసినా ఆనందిస్తున్నాము అనేటువంటి ఇంద్రియ ప్రవృత్తిని చెబుతున్నా. అలాగే భౌతికంలో మళ్ళీ నువ్వు అలాగే దైవీ వ్యవస్థని అసత్యమని తెలిసి కూడా అందులోనే ఆనందిస్తాను అంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. అది అసత్యం కాదు, నిన్ను సత్యాన్ని చేర్చడానికి ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ. అక్కడ ఇరుక్కుపోబాక. నీలోకి నువ్వు వచ్చే వరకు ప్రయాణం సాగుతూనే ఉంటది. అది ఒక ధార్మిక వ్యవస్థ. ప్రారంభ స్థాయి నుంచి మొదలుపెట్టి ఒక దేవుణ్ణి చూపించి, ఒక గురువుని చూపించి, ఒక బోధన చూపించి, ఒక గ్రంథాన్ని చూపించి, నీకు ప్యారలల్గా ఒక మహాత్ముడిని చూపించి, ఇది ఎలా సాగింది, దేవుడు ఎలా బతికాడు, ఈ గురువు ఎలా బతికాడు, ఇది సత్యము, ఇది సత్యము అని చెబుతూ ఇలా బతకటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నీ చేత నమ్మింపజేసి నువ్వు నమ్ముకుంటూ ఆ మార్గంలో ముందుకెళ్ళి నువ్వు కూడా అలా సహజంగా, సరళంగా, సామాన్యంగా నీ సహజత్వంలో బతికేలా నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ తత్వాన్ని, నీ అనంత ఆత్మశక్తిని, నీ గుణాలని నువ్వు తెలుసుకునేలా నిన్ను ప్రేరేపింప చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక ధార్మిక, ధర్మపరమైనటువంటి వ్యవస్థ. మతం కావచ్చు, మార్గం కావచ్చు, గురువు కావచ్చు, దేవుడు కావచ్చు. అది మంచిదే, నువ్వు ఇరుక్కుపోకుండా ముందుకెళ్తే. నిన్ను అందులో ఇరికిచ్చేస్తుంటే ఎవరైనా అది మొత్తం నీకైతే శ్లేష్మంలో పడ్డా ఏగా మంటను చూసి భ్రమించి అదేదో మహత్తు వెలుగు అనుకొని అందులో పడి మాడి మెస్ అయిపోతున్నటువంటి పురుగుల వల్లే జీవితాలు పోతాయి. ఇది నేను చెబుతుంది కాదు, మహాత్ములు చెప్పిన పోలికలే మీకు వాడా నేను.
ఇందులో నాకు తెలిసి నా ప్రజ్ఞ ఏం లేదు. అందుకని చక్కగా కూర్చో, ఏం చేయక్కర్లేదు, అన్ని పాటించు, అన్ని విను, జ్ఞానం అనే అర్థాన్ని ఎదురుగుండా పెట్టుకో. నువ్వు నీకు తెలియాలి, నువ్వు నీకు అర్థం కావాలి. సమస్తంగా నీ చెడు మంచి ముందు నువ్వు తెలుసుకో. నీ బాహ్యమైన దేహాన్ని ఎలా అర్థంలో చూసుకుని అలంకరింపజేసుకుంటున్నావో అలా నీ అంతరంగాన్ని చూసుకో. అది జ్ఞానార్థము, అంతే, ఇంకేం లేదు. ఆ అంతరంగంలో చెడులన్నీ తొలగించుకో. అవసరాలు కోరికలు ఎక్కడవుతున్నాయో వాటిని అవసరాలుగా తెచ్చుకో. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు జ్ఞానాన్ని నమ్మినప్పుడు వస్తుంది. నమ్మపోతే ఎక్కడ వస్తుంది? అందరూ నాలాగే, మొత్తం నాలాగే, సృష్టి అంతా నాలాగే అన్నప్పుడు నీ ప్రత్యేకత ఉంది. ఎవరికి ప్రత్యేకత లేదు అసలు ఇక్కడ. ఆ ప్రత్యేకత లేని ఒక మానసిక స్థితి నీకు రావాలి. అది వచ్చే వరకు జ్ఞానార్థం నీకు అవసరమే. అప్పుడు విశ్వభావన వస్తుంది, అప్పుడు విశ్వప్రేమ వస్తుంది, అప్పుడు ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ అంటే ఏంటి? మళ్ళీ చెబుతున్నా, నువ్వు ఏదో చేయటానికి విశ్వమంతా పరుగులు పెట్టవో. నువ్వు విశ్వమంతా పరుగులు పెట్టడం కుదరదు. నీ ఆయువు ఎంత, నువ్వెంత, నేనెంత, నా ఆయువు ఎంత, మనం టప్పని రాలిపోతాం. విశ్వం అనంతం అని చెప్పేశారు. అలాగే ప్రజలు అనంతం, 800 కోట్ల మంది. నువ్వు ఎక్కడ కలుస్తావు, ఏం చేస్తావు, ఏం చెబుతావు? నీ వల్ల అవుద్దా? అస్సలు కుదరదు. కాదు, ప్రేరణ అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళకి తమ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు కలిగే స్పందన ప్రేరణ. వాళ్ళు బాగుండాలనిపిస్తుంది. నువ్వు ఏమి ఇవ్వలేకపోతే కనీసం బాగుండాలని కోరుకుంటావు. అయ్యో ఇబ్బంది పడుతున్నారే అనిపిస్తుంది. ఒక ముసలావిడ ఒక ముసలాయన రోడ్డు దాటలేకపోతుంటే వెళ్ళి దాటిస్తావు నువ్వు. అది చాలు. అది ఊరిన విశ్వభావనేది. అది ఒక ప్రేమ కాదు, అది ఒక సహజ స్పందన. దాన్నే ప్రేమ అంటారు. అది ఒక సహజత్వం, ప్రత్యేక ప్రేమ కాదు. నా భార్యని ప్రేమించినట్టు కాదు, నా భర్తను ప్రేమించినట్టు కాదు, నా పిల్లల్ని ప్రేమించినట్టు కాదు. అది కాదు ప్రేమ అంటే. అది ఎందుకని? వాళ్ళ వల్ల నాకు సుఖం ఉంది కనుక. సుఖం దొరకనప్పుడు వాళ్ళని ద్వేషిస్తాను. అందుకే అందరూ కొట్టుకుంటారు. మళ్ళీ ప్రతి రిలేషన్లోనూ గొడవలు పడటానికి కారణం ఏంటి అంటే నీ అవసరం కోసం, సుఖం కోసం తెచ్చుకొని ప్రేమించుకుంటున్నావు. సుఖానికి భంగం కలిగినప్పుడు విరోధం వస్తుంది, అంతే. అది ప్రేమ ఎందుకైంది? ప్రేమకి ఆపోజిట్లో ఇంకో విరోధం పుడుతున్నప్పుడు అది ప్రేమే కాదు. విరోధం పుట్టని ఒక సహజ ప్రేమ ప్రేరణగా వస్తుంది. ఆ ప్రేరణ ఏంటి అంటే ఎవరైనా కనపడినప్పుడు స్పందిస్తావు, అంతే. సహజ స్పందన. అందులో నువ్వేం చేయగలవు అదే చేస్తావు. అతి కోసం ప్రయత్నించవు, అతి కోసం పరుగులెడతావు. ఇప్పుడు మనం నడుస్తుంటే ఎన్నో చచ్చిపోతాయి, ఎన్నో పురుగులు చచ్చిపోతాయి. అసలు మనకు ఆ విషయం తెలియని కూడా తెలియదు, కానీ తెలుసు. ఇప్పుడు అనుకున్నాం, చెప్పుకున్నాం. నడుస్తున్నా, వాహనాలు వేసుకెళ్తున్నా, తిరుగుతున్నా, ఇంట్లో ఊడ్చుకుంటున్నా, ఇంట్లో మనం బతుకుతున్నా, ఎన్నో చచ్చిపోతాయి. అమ్మో ఇన్ని చచ్చిపోతాయి, నువ్వు అన్నీ చేసుకోకుండా ఉంటావా? కుదురుతుంది అసలు? విశ్వప్రేమ నాది, నాకు విశ్వభావన కలిగింది, నేను ఇంకా ఓడవను, ఇల్లు ఓడవను, బట్టలు ఉతుక్కోను, ఏమి చేయను, తిరగను, రోడ్డు మీదకి వెళ్ళను, చచ్చిపోతాయి బోళ్ళు, గాలి పీల్చను, ఎలా అనుకుంటావా? గాలి పీల్చితే కూడా బోళ్ళు చచ్చిపోతాయి, బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి. అది కాదు విశ్వభావన. విశ్వంలో ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అలా ఉంది. నా పని నేను చేసుకుంటున్నా. అసలు ఏదో చంపుతానని నాకు తెలియదు, దేన్నో చంపుతున్నానని తెలియదు. నా పని కోసం నేను నడిచా, నా పని కోసం నేను కదిలా. అలా సహజ జీవితం అంతే. అది ఉద్దేశించి దేన్ని చంపను. నా బ్రతుకు నేను సహజంగా బతుకుతున్నా. ఉద్దేశించి చేసే ప్రతిదీ సహజత్వానికి భిన్నమైంది. అది మంచి పని అయినా చెడ్డ పని అయినా. ప్రేరణ అంటే ఏంటి? ఉద్దేశం లేదు. ఇప్పుడు నేను నడుస్తున్నా, ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నా, నిజంగా నాకు పురుగు కనపడింది, నా కాలు దాని మీద పెడితే చచ్చిపోద్ది, దాన్ని నేను గమనించాను, ఏం కాలు, దాన్ని ఎందుకు చంపడం? పక్క నుంచి వెళ్ళిపోతాను. నేను చూడలేదు ఎన్ని చచ్చిపోయినాయో, నాకు తెలియదు. కాదు, ఎన్ని చచ్చిపోతాయో చూసుకుంటా నడుచుకుంటా వెళతాను అంటే నీ అంత పిచ్చోడు ఉండడు. అసలు నువ్వు ఎప్పటికైనా చేరుకుంటావా? నడవగలవా నువ్వు? అసలు అవుద్దా నడవటం? వండుకోగలవా, తినగలవా, బతకగలవా, ఊడ్చుకోగలవా? కుదురుతుందా అసలు? అది పిచ్చితనం. అందుకని సహజత్వ స్థాయిలో ఉండు. సహజత్వం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా నువ్వేం చేస్తున్నావు చూడు. ఉద్దేశపూర్వకంగా చేసే చెడులన్నీ అసహజత్వం. ఉద్దేశపూర్వకంగా చేసేదే కోరికలు. అవసరాలకు చేసేవి కోరికలు కాదు, అవసరాలకు ప్రయత్నించేది కోరికలు కాదు. సహజత్వము, సహజత్వము, సహజత్వము. అవసరం దాటి ప్రయత్నించేది కోరికలు, లగ్జరీలు. అవన్నీ నువ్వు గమనించుకుంటే నీకు తెలిసిపోతాయి. ఎవరో చెప్పక్కర్లేదు నీకు. అసలు ఎవరు చెప్పలేరు కూడా, ఎందుకంటే ఎవరు చెప్పినా తప్పే. నీ సహజత్వం వాళ్ళకడ తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఆ భ్రమలకు లోను కాకండి. దేవుడు చెప్పలేడు, మతము చెప్పలేదు, గురువు చెప్పలేదు. ఓపెన్ ఛాలెంజ్. అలానే నాకు ఓపెన్ ఛాలెంజ్ ఎవరితో అవసరం లేదు. గురువులకు నమస్కారం, దేవుళ్ళకి నమస్కారం, మహాత్ములకు నమస్కారం. ఎందుకన్నాను ఈ మాట అంటే గర్వంతో అసలు కాదు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. నీ సహజత్వం ఎవరూ నిర్ధారించి చెప్పలేరు. నీకు జ్ఞానాన్ని బోధించగలరు. అక్కడ ఒక జ్యోతి వెలుగుతుంది.
అది వెలుగుతుంది, నీ కోసం అస్సలు కానే కాదు. సూర్యుడు అనే గోళం ఒక మండే అగ్ని గోళము అని చెప్పారు. అది సూర్యుడి జీవితం, నీ కోసం నా కోసం మండటంలో అయినా అది సూర్యుడి జీవితం అంతే. భూమి ఎలా ఉంది, సూర్యుడు ఎలా ఉన్నాడు, ఇంకో గ్రహం ఎలా ఉంది, ఇంకో గోళం ఎలా ఉంది, ఈ చెట్టు ఎలా ఉంది, ఆ పుట్ట ఎలా ఉంది, ఆ గుట్ట ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం. ఎవరి జీవితం వాళ్ళు జీవించుకోవటమే. కానీ సూర్యరశ్మి చేత భూమి మీద సమస్తం బతుకుతున్నాయి అన్న విషయం సూర్యుడికి కూడా తెలియదు. అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదు. అదొక సహజత్వం. అలా నువ్వు సహజంగా జీవిస్తున్నప్పుడు మంచి జరగచ్చు. నువ్వు సహజంగా జీవిస్తూ ఎవరికన్నా చెడు జరిగినది నీకు తెలియదు. నువ్వు నడుస్తుంటే బోళ్ళు చచ్చిపోవచ్చు, నువ్వు బతుకుతుంటే ఊడ్చుకుంటుంటే బోళ్ళు చచ్చిపోవచ్చు. నీ జీవన విధానంలో నీకు ఉద్దేశం లేకుండా ఎన్నిటికో హాని జరగచ్చు, అది నీకు తెలీదు. ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసేది ఏదైనా సరే అది నీకు ఆపాదించబడుతుంది. ఎందుకంటే సహజత్వానికి భిన్నంగా ఉద్దేశం వచ్చింది నీకు. కోరిక అంటే ఉద్దేశం, లగ్జరీ అంటే ఉద్దేశం. సహజత్వం అంటే అవసరం. ఆకలి అవసరం, అవసరానికి తింటాను, అవసరానికి కట్టుకుంటాను, అవసరానికి సంపాదించుకుంటాను, అవసరానికి పెళ్లి చేసుకుంటాను, అవసరానికి పిల్లలు కన్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు కనుక అవసరానికి పెంచుకుంటాను. అన్ని అవసరాలు సహజంగా జీవిద్దాం, ఏ తప్పు లేదు అక్కడ. అందుకని కూర్చొని నిన్ను గమనించుకొని నీకు మొత్తం అర్థమైపోతే ఆ జ్ఞానార్థంలో నిరంతరం నిన్ను నువ్వు చూసుకుంటూ నువ్వు సరి చేసుకుంటూ వెళ్ళిపో. ఎప్పుడైతే నువ్వు సహజత్వానికి వచ్చేస్తావో విశ్వంలో నీకంటే గొప్పదే ఉండదు, నీకంటే తక్కువదే ఉండదు, ఉన్నదంతా సహజమే. ఆ దేవుడు సహజమే. నువ్వు దేవుడని దేన్ని ఆకాశంలో పెట్టావు, అది సహజమైపోద్ది. దాన్ని ఇప్పుడు దింపు కిందకి మూర్ఖురాలు అయిపోతావు, పిచ్చోడు అయిపోతావు. నేనే దేవుడిని పిచ్చిపెట్టినట్టు తిరుగుతుంటావు. నేను దేవుడిని అసలు ఎవడూ చెప్పడు. సహజత్వం అలాగే ఉంటుంది. మొక్కనేని చెప్పదు, మనమే దానికి మొక్కనేని పేరు పెట్టాం. ఓ కుక్కనేని చెప్పదు, మనమే దానికి కుక్కని పేరు పెట్టాం. దాన్ని నన్ను కుక్కని పిలుస్తున్నారని దానికి తెలియదు, కానీ దాన్ని బతుకుతుంది. ఏది నేనిది అని చెప్పదో దాని బతుకుద్ది. అలాగే అసలు చెప్పవలసినటువంటి స్థితే నీకు రాదు. నేను దేవుణ్ణని చెప్పు, నేను మనిషినని చెప్పు, నేను అదని చెప్పు, నేను ఇదని చెప్పు, నేను గొప్పని చెప్పు, నేను తక్కువని చెప్పు. నీకు అసలు నేనన్ని ఆపాదించుకోవు. సర్వంలో సహజంగా కలిసి బతికేస్తావు. అన్నీ నాలాంటివే, అందరూ నాలాంటి వారే, అంతా నాలాగానే అన్నప్పుడు నీ అవసరాలకు నువ్వు ఎలా స్పందిస్తావో, నీ పక్క వాళ్ళు తారసపడినప్పుడు నీకు ప్రేరణ కలుగుద్ది. అది ప్రేరణ అంటే. అంతే తప్ప మొత్తం విశ్వాన్ని ప్రేమించేయడానికి ప్రేరణ ఎవరికే కలగదు. ఎందుకని ఆ విశ్వం ఎంత ఉందో నీకేం తెలుసు. అదొక సహజ భావన. లోకా సమస్త సుఖినో భవంతు, అంతే. అంతా నాలాగా అనిపించినప్పుడు నేను బాగుండాలన్నట్టుగానే అన్ని బాగుండాలి, అంతే. ఓ సహజ భావన, ఏ ప్రత్యేకత లేదు. సర్వే జనా సుఖినో భవంతు, ఏ ప్రత్యేకత లేదు. ఎంతమంది ఉన్నారో నాకేం తెలుసు, ఎన్ని బాధల్లో ఉన్నారో నాకేం తెలుసు, ఎన్ని కష్టాల్లో ఉన్నారో నాకేం తెలుసు, ఎన్ని కన్నీళ్ళలో ఉన్నారో నాకేం తెలుసు. కాకపోతే నాకు తెలిసిన చోట నాకు సహజ ప్రేరణ వస్తుంది. ఎందుకంటే అంతా నాలాగే అని నేను అనుకున్నాను కనుక, అది నాకు అర్థమైంది కనుక. దాన్ని చెప్పేదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆ చదువుకి సంబంధించి విశేషమైనది ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ నిన్ను గమనించుకోవటమే. నిన్ను నువ్వు గమనించుకోవడానికి, నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి, నీలో ఉన్నటువంటి చెడును నువ్వు సంస్కరించుకోవడానికి, నీలో ఉన్నటువంటి సహజత్వానికి పైన ఉన్నటువంటి కోరికని, నీలో సహజత్వానికి పైన ఉన్నటువంటి లగ్జరీని సహజత్వ స్థాయికి తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞాన అర్థాన్ని నీ ముందు పెట్టుకో. రోజు శరీరాన్ని అద్దంలో చూసుకొని తలదూవుకొని మేకప్లు చేసుకున్నట్టుగా రోజు జ్ఞానార్థంలో నిన్ను సరి చేసుకో, అంతరంగా సరి చేసుకో. ఆటోమేటిక్గా నీకు సహజత్వం వచ్చేస్తుంది, విశ్వభావన వచ్చేస్తుంది, విశ్వప్రేమ కలుగుద్ది, నీకు ప్రేరణ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది ఒక ప్రత్యేకత కాదు, అది సహజ ప్రక్రియ. అందుకని జ్ఞానార్థాన్ని వాడండి రోజు. జ్ఞానార్థం ఏంటి? మళ్ళీ చెబుతున్నా, నీ అంతరంగం నీకు కనపడాలి. అక్కడ నీకు మతాలు, దేవుళ్ళు, గురువులు, మహనీయులు, గ్రంథాలు కనపడితే నీకు ఉపయోగం లేదు. వాటి ద్వారా నువ్వు నీకు కనపడాలి. అవన్నీ అవసరమే. అద్దంలో అవి కనపడకూడదు, అవే అద్దాలు. అద్దంలో నువ్వు నీకు కనపడాలి. అవన్నీ అద్దాలు. మతం అద్దం, గురువు అద్దం, దేవుడు అద్దం, గ్రంథం అద్దం, అన్నీ అద్దాలే. అవి అద్దములు. అద్దంలో ఎవరు కనపడాలి? నాకు నేను కనపడాలి. భౌతికమైనటువంటి మామూలు అద్దంలో నీకు నీ భౌతిక శరీరం కనపడితే అలంకరించుకుంటున్నావు. అలాగే జ్ఞానార్థంలో నీ అంతరంగాన్ని అలంకరించుకో, సంస్కరించుకో. మొత్తం సృష్టి అంతా ఒకటని నీకు తెలుస్తుంది. అప్పుడు విశ్వభావన కలుగుతుంది. ఆటోమేటిక్గా విశ్వభావన ఎప్పుడు కలిగిందో, నా మీద నాకు ఎలా నేను బాగుండాలన్న ప్రేమ ఉందో అలా విశ్వం మొత్తం బాగుండాలన్న ప్రేమ ఆటోమేటిక్గా సహజంగా వస్తుంది. ఆ రెండు సహజంగా ఎప్పుడు వచ్చినాయో నీ ఎదురుగా ఉన్న వాళ్ళ పట్ల ప్రేరణ కలుగుతూ ఉంటుంది.
ఆటోమేటిక్ ప్రేరణ అది. అంతేదా ప్రేరణ తెచ్చుకుంటూ వచ్చేది కాదు, అదొక సహజత్వం. అన్ని సహజత్వంలోనే ఉంటాయి. అందుకని ఆ సహజత్వానికి వెళ్ళటానికి జ్ఞానార్థాన్ని వాడండి. సోదరుడు అడిగిన దానికి నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ ఈ ప్రయత్నంలో నేను మీకు అర్థమయ్యేలా చెప్పి ఉండకపోతే, ఇతను సరిగ్గా చెప్పలేదు అని మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. ఒకవేళ మీకు అర్థమైతే తప్పకుండా తీసుకొని మీ జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం మీరు చేసుకోండి. అది ఎలాగో చేసుకుంటారు. అర్థమైన వాళ్ళు ఎలా అయినా ముందుకు నడుస్తారు. ఒకవేళ అర్థమయ్యి ముందుకు నడవాలి అనుకున్న వాళ్ళకే ఇంకా ఏమైనా సందేహాలుండి ఇక్కడ మాకు అనుమానంగా ఉంది అనిపిస్తే ఇప్పుడు సోదరుడు అడిగినట్టు మళ్ళీ ప్రశ్న అడగండి. ఆచరించే వాళ్ళు మాత్రమే. నేను అందరికీ చెప్పటం లేదు. కొంతమంది సోదరీమణులు అతి కొద్ది మంది నావి విని, అయ్యా మాకు ఈ సందేహం ఉంది చెప్పండి అని అడుగుతుంటే, అమ్మ తప్పకుండా చెబుతాను, తండ్రి తప్పకుండా చెబుతాను, నాకు తెలిస్తే చెప్పగలిగింది ఎప్పుడు చెబుతాను, మీతో పంచుకుంటాను. ఆ పంచుకోవటం నాలో జ్ఞానార్థాన్ని పెట్టుకొని నన్ను నేను చూసుకొని నన్ను నేను సంస్కరించుకోవటానికే తప్ప మీకు ఏదో చెబుతున్నాను, మీకు జ్ఞానాన్ని పెంచుతున్నాననే ఉద్దేశం అస్సలు కాదు. నన్ను నేను జ్ఞానంలో పెంచుకుంటున్నాను. అది నాకు ఉపయోగం. ప్రశ్నేసే ప్రతి వాళ్ళు నాకు ఉపయోగపడుతున్నారు. నాకు విని మాకు అర్థమవుతుంది ఇంకా చెప్పండి అనే ప్రతి వాళ్ళు నాకు మేలు చేస్తున్నారు, నాకు ఉపయోగపడుతున్నారు. నన్ను జ్ఞానార్థంలో నన్ను మీరు నుంచోబెడుతున్నారు. నా జ్ఞానార్థంలో నేను నన్ను చూసుకునేలా మీరు నాకు సహకరిస్తున్నారు. అందుకని నేనే మీకు రుణపడి ఉంటాను. మీరు నాకే నమస్కారం బొమ్మలు పెట్టక్కర్లేదు, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. మీరు ఏ విధంగానూ నా గురించి అసలు ఆలోచించక్కర్లా. ఇందులో ఏమన్నా మంచి దొరికితే తీసుకొని మీరు హాయిగా ఉండండి. అయితే కామెంట్స్ లో తప్పకుండా మీకు అర్థమైందో లేదో మీ అభిప్రాయాలు చెప్పండి. ఎందుకంటే నేను ముందుకెళ్ళి చెప్పాలి అంటే వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది, కొంతమంది మారుతున్నాం అని చెబుతుంటేనే నేను చెప్పగలుగుతున్నాను. మీకు అర్థమవుతుంది కాబట్టి చెబుతున్నాను. మీకు అర్థం కాదు, ఆ ఆట లేదు, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాను అన్నప్పుడు పొరపాటుని చెప్పకూడదు, ఎవరిని తప్పుదోవ పట్టించకూడదు. జ్ఞానంలో, ఆధ్యాత్మికతలో, భక్తిలో, దైవీ మార్గాలలో మనుషుల్ని తప్పుదోవ పట్టించటం మించిన పాపం ఇంకోటి లేదు. అటువంటి పాపకార్యం నేను తెలిసి చేయను. ఒకవేళ తెలియక చేస్తుంటే నేను మానేస్తాను. అందుకని మీరు పెట్టే కామెంట్లే నేను భవిష్యత్తులో చెప్పాలా వద్దా అనే దానికి ఎప్పుడూ నిదర్శనలు. మీరు చెప్పమని అడుగుతున్నంతకాలం నాకు ఓపిక ఉంటే, నాకు కాలం ఉంటే, నా పరిస్థితులు బాగుంటే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.